పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండాలట. చెప్పండి, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండాలి. అనీతిమంతుడు ఇంకను అనీతిమంతుడుగా ఉండనివ్వండి, కానీ పరిశుద్ధుడు ఇంకా ఎలా ఉండాలట? పరిశుద్ధుడిగానే ఉండాలట. ప్రార్థించేవారు ఇంకేం చేయాలి? ప్రార్థిస్తూనే ఉండాలి. ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉంటూనే ఉండాలి. చర్చికి వచ్చేవారు ఇంకను చర్చికి వినిపిస్తుందా? చర్చికి వచ్చేవారు ఏం చేయాలి? మాట్లాడతలేదు. చర్చికి వచ్చేవారు ఏం చేయాలి? ఇంకను వస్తూనే ఉండాలి. తిన్నవారు ఏం చేస్తారు? చెప్పండి, తినేవారు ఏం చేస్తారు? ఇంకా చెప్పండి, తింటూనే ఉంటారు. షుగర్ బీపీ వస్తే తప్ప కదా. అందుకని ప్రార్థించేవారు ఇంకా ఏం చేయాలి? ప్రార్థిస్తూ ఉండాలి. 46 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నవారు మరలా 47 చేసుకోవాలి. హల్లెలూయా అనండి. 48 చేసుకోవాలి. హల్లెలూయా చెప్దాం. అలాగనే 50 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకోవాలి. అభివృద్ధి అవుదురుగాక, విస్తరించుదురుగాక, మీ సరిహద్దులు విశాలపరచబడునుగాక, అనేక మందిగా ఇక్కడికి వచ్చునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇంకా పరిశుద్ధుడిగా స్తుతించేవారు ఇంకా స్తుతిస్తూనే ఉండాలి. ఎక్కడ కూడా సోలిపోకూడదు, అలసిపోకూడదు. ఒక చోట అంటాడు కదా, మీరు విసుగక ప్రార్థన చేయమంటాడు. చెప్పండి, ఏం చేయకూడదు? విసుగకంటే విసుగు చెందకూడదు. పైసలు తీసుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి విసుగు వస్తుందమ్మా. పైసలు ఇస్తూ ఉంటే ఏం చేస్తుంటారు? తీసుకుంటూనే ఉంటారు. హల్లెలూయా. పైసలు కాడ ఎవరికి విసుకురాదు, ప్రార్థన కాడే విసుకొస్తుంది కదా. ఎప్పుడు ప్రార్థించేవారు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతకాలము ఇలా జరుగుతూ ఉండాలంటే యేసయ్య రాకడ పర్యంతం ఇది జరుగుతూనే ఉండుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. మరి మనమంతా క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. మరి యావత్ ప్రపంచమంతా క్రిస్మస్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇతర దేశాల్లో అయితే నవంబర్ నెల నుండి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. మరి దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కనుక మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. రైట్. మరి క్రిస్మస్ ఒక ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, జాయ్ టు ద వరల్డ్. తెలుసా? జాయ్ టు ద వరల్డ్. లోకానికి ఏంటి? జాయ్. జాయ్ అంటే ఏంటి? సంతోషం. జాయ్ టు ద వరల్డ్. నేను ఈ మధ్యలో మొన్న బుధవారం అనుకుంటా ఒక వాక్యం చెప్పాను మా బైబిల్ స్టడీలో. సంతోషం వేరు, ఆనందం వేరు. ఆల్మోస్ట్ రెండు ఒక రకంగానే ఉన్నాయి కదా. ఆనందం అన్న ఒకటే, సంతోషం అన్న ఒకటే. సంతోషం అంటే ఇంగ్లీష్లో జాయ్, ఆనందం అంటే హ్యాపీనెస్. హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ అనేది బై హ్యాపెనింగ్స్ విల్ గెట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే ఉదాహరణకి మీకు నెల మొదటి రోజున ఉద్యోగస్తులకి ఏమొస్తుంది చెప్పండి అమ్మా? హ్యాపీనెస్ వస్తుంది కదా. నెలాఖరికి చెప్పండి ఏమవుతుంది? మాట్లాడాలి. నేను కొంచెం అందరితో కలిసి మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడాలి. హల్లెలూయా. మొదటి నెల మొదటి రోజు ఎలా ఉంటారు అందరూ? చెప్పండి. నడిపించు నానవా అంటారు. నడిపించు నానవా అంటారు, ఎందుకంటే ఆల్రెడీ జీతమే నడిపిస్తుంది. హల్లెలూయా. సో నెల మొదటి రోజు చాలా హ్యాపీగా ఉంటారు కదా. భర్త హ్యాపీగా ఉంటాడు, భార్య హ్యాపీగా ఉంటారు, పిల్లలు హ్యాపీగా ఉంటారు. నెలాఖరు వచ్చేసరికి మెల్లిమెల్లిగా హ్యాపీనెస్ ఏమవుతుంది? డబ్బులు తగ్గే కొలిది, ఈఎంఐ వెళ్తున్న కొలిది ఏమవుతుందంటే హ్యాపీనెస్. దాన్ని హ్యాపీనెస్ అంటే ఏదన్నా మంచి జరుగుతుంటే, పెళ్ళి అవుతుంటే. సో పెళ్ళైన కొత్తలు ఎలా ఉంటారు? మాట్లాడాలి. 1 ఇయర్కి వచ్చేసరికి చూడండి ఎలా ఉంటారు.
తేడా వచ్చేస్తుంది కదా. సెకండ్ ఇయర్కి ఇంకా తేడా వస్తుంది, ఫోర్త్ ఇయర్కి ఇంకా తేడా వస్తుంది. సో మొదటి పెళ్ళైన రోజున ఉన్న ఆనందం ఎలా ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత ఆనందం ఎలా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే హ్యాపీనెస్ అంటారు. సో హ్యాపీనెస్ సబ్జెక్ట్ టు చేంజ్. హ్యాపీనెస్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది అనమాట. జాయ్ అంటే అలాంటిది కాదు. జాయ్ అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చినదే మనకి సంతోషం అన్నమాట. అందుకని యేసు ప్రభు ఇచ్చిన సంతోషం అంటాడు కదా, నా సంతోషాన్నే నేను మీకు ఇస్తున్నాను. సో ఏమున్నా లేకపోయినా ఏముంటుందంటే సంతోషం ఉంటుంది అన్నమాట. ఎవరిచ్చిన సంతోషం అది చెప్పండి, యేసయ్య ఇచ్చిన సంతోషం. యేసయ్య ఇచ్చిన సంతోషం ఎప్పుడు పర్మనెంట్గా మనలో ఉంటుంది అన్నమాట. అందుకనే లోకానికే జాయ్ టు ద వరల్డ్. లోకానికి హ్యాపీనెస్ ఇవ్వడానికి రాలేదు యేసయ్య. హ్యాపీనెస్ ఎవరన్నా ఇస్తారు నీకు, కానీ అది ఏమైపోద్దంటే ఎండ్ ఆఫ్ ద డే పోతుంది. లోకం అందరు నీకు హ్యాపీనెస్ ఇస్తారు, బంధువులు ఇస్తారు, కానీ దేవుడిచ్చేది పర్మనెంట్ సంతోషం అన్నమాట అండి. అందుకని రక్షణానందం అంటారు దాన్ని. చెప్పండి, ఏ ఆనందం? రక్షణానందం ఉంటే ప్రపంచంలో ఏది మనకు అవసరం లేదు. నేను 17 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. మాది కూడా మరి ఆంధ్ర వెస్ట్ గోదావరి భీమవరంలో నేను పుట్టాను. ఒక లూథరన్ హై స్కూల్లో చదువుకున్నాను. మరి చిన్న వయసులోనే దేవుడు లేడనేవాడిని, ఎథిస్ట్గా ఉండేవాడిని, హేతువాదిగా ఉండేవాడిని. మరి హైదరాబాదు నేను ఒక వేరే పని మీద వెళ్ళాను. ఒక పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళారు. దేవుడు నన్ను అక్కడ పట్టుకున్నాడు. హల్లెలూయానండి. మరి మా ఫ్యామిలీ నిరుపేదల్లోకెల్లా నిరుపేదలం, బీద వాళ్ళం. కానీ యేసయ్య రక్షించుకున్నాడు. ఈ రోజున మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆమేన్. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అందరూ అనేవారు, బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన పనిచేయదంట కదా. బెండకాయ ముదిరిన పనిచేయదు, బ్రహ్మచారి ముదిరిన పనిచేయదు అనేవారు. నాకెవరు అమ్మాయిని ఇస్తారనేవారు. కానీ మరి దేవుడు చక్కని భార్యని ఇచ్చాడు. అమ్మగారు తమిళ్ అనమాట, తెలుగు కాదు, తమిళ్ బ్రాహ్మణ్ కన్వర్ట్ ఆమె. మరి దేవుడు ఆ రోజులు ఆమెను రక్షించుకుని అద్భుతంగా మాకు వివాహం చేశాడు. వివాహం చేశాక పిల్లలు ఎక్కడ పుడతారో అన్నారు. కానీ పిల్లలు ఎంత అందమైన పిల్లలు దేవుడు ఇచ్చాడంటే 3 అందంగా ఉంటారు. మరి వారికి పెళ్ళిళ్ళు అయినాయి. మరి నిజంగా ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడిచ్చిన రక్షణ ఆనందంలో ఆశీర్వాదాలు అన్నమాట. హల్లెలూయానండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ దినమున 46 సంవత్సరాల పరిశుద్ధ ప్రభు సంఘాన్ని దేవుడు కాపాడి మరి 47లో మిమ్మల్ని ప్రవేశపెడతారు. 47 అండి, 47లోకి వెళ్తారా? 46లోకి వస్తారు. 45 సంవత్సరాలు దేవుడు కాపాడి 46 సంవత్సరాలలో కాలు పెడుతున్నారు. మరి ఈ సంవత్సరము మీకు ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ప్రోగ్రాం ఉండాలి. ఈ సంవత్సరము దేవుని కొరకు నేనేం చేయాలి వింటున్నారా? ఉదాహరణకి మరి ఆత్మలను రక్షించాలి, సంఘం కొరకు నేనేం చేయాలి అని ప్రభువుని ఈరోజు మీరు అడిగి ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏదో యథాప్రకారంగా వస్తున్నట్టు కాకుండా ఈ 46th ఇయర్లో దేవుని కొరకు నువ్వేం చేసావు, 45లో ఏం చేసావు, 46లో ఏం చేయాలనుకుంటున్నావు, ఒక విజన్ కలిగి దేవుడు మిమ్మల్ని మరి నడిపించాలని నా ప్రార్థన అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి పాస్టర్ గారు చెప్పారు నాకేంటంటే మేము చాలా టైంకి స్టార్ట్ చేస్తాం, టైంకి ముగిస్తామని చెప్పారు. వెరీ గుడ్. మరి నేను కూడా అందుకనే త్వరగా టైంకి వచ్చేసాను. హల్లెలూయా. మీరు వస్తారు, మీరు టైంకి నేను ఎక్కడికైనా వెళ్తానంటే టైంకి వెళ్ళిపోతాను. సో ఎందుకంటే మాట అయ్యగారు లేట్ వచ్చారు అనకూడదని పొద్దున్న 5 గంటలకే లేచి మరి త్వరగా సిద్ధపడి మీ దగ్గరికి రావడం జరిగింది. నేను వచ్చి కూర్చున్నాను. ఇంతలోపు కొంతమంది
వస్తానే ఉన్నారు. వెరీ గుడ్ బిలీవర్స్. మీరు కూడా టైంకి వస్తున్నారు. కొన్ని చర్చిలో మరి చాలామంది చర్చిల్లో టైంకి రారు, చాలా లేటుగా వస్తారు కదండి. పెళ్ళికి లేట్ వెళ్తే ఎలా ఉంటుంది అమ్మా? పెళ్ళికి లేట్ వెళ్ళారనుకో ఎలా ఉంటుంది? లేకపోతే జాబ్కి లేట్ వెళ్తే ఎలా ఉంటుంది? మాట్లాడతలేదు ఎవరు? జాబ్కి లేట్ వెళ్తే ఆ రోజు ఏం పడుతుంది? ఆబ్సెంట్ పడుతుందా లేదా? సో అందుకని బైబిల్లో ఉన్న భక్తులు దేవుని మాటలు వినడానికంట పెందల కాడే వచ్చేవారట. ఎప్పుడు వచ్చేవారు? పెందల కాడ ఏంటి? త్వరగా పనులు ముగించుకుని పెందల కాడ వచ్చి దేవుని మాటలు వినేవారు అన్నమాట. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మరి మీరందరూ కూడా పెందల కాడే వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు. మరి దేవుడు ఈ సంవత్సరానికి మీకు ఏ వాక్యము దాచిపెట్టాడో దానిని మనం ప్రార్థన పూర్వకంగా మనం విని ప్రభుని స్తుతిద్దాం. సో అందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఒకసారి బైబిల్ పైకెత్తి చూపించండి. వెరీ గుడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఒక చిన్న జోక్ చెప్తాను, నవ్వుతారా? ఇదే జోక్. హల్లెలూయా. రైట్. ఒక జోక్ ఏంటంటే, ఒక చర్చిలో పాస్టర్ గారు మరి ఇలాగే వాక్యం చెప్తున్నారట. ఆ చర్చిలో ఒక అతను ఏం చేస్తాడంటే అందరికన్నా లేట్ వస్తాడట. లేట్ వచ్చి త్వరగా పడుకుంటాడంట. వచ్చేదే ఆలస్యంగా, రాగానే ఏం చేస్తాడు? వెనకాల కూర్చుంటాడట, రాగానే పడుకుంటాడట. వచ్చేదే లేటరా అంటే వచ్చి ఏం చేస్తున్నాడు? పడుకుంటాడట. ఆ రోజు పాస్టర్ గారు ఏమన్నారట, మరి మీలో ఎంతమంది పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో చేయెత్తమంటే అందరూ చేయెత్తారట. ఇంతలోపుగా వెనకాల కూర్చున్న అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? నిద్రపోతున్నాడు. అది అయిపోయిన తర్వాత ఎంతమంది నరకానికి వెళ్తారో చేయెత్తమంటే వాడు మెలకు వచ్చి చేయెత్తాడట. ఎవరో లాస్ట్లో ఉన్నవాడు. అప్పుడు ఆడుండన్నాడట, పాస్టర్ గారు మీరేం చెప్పారో నాకు తెలియదు కానీ మన ఇద్దరం చేతులు ఎత్తేమన్నాడట. అర్థమైంది ఇప్పుడు మీకు? ఆడంత తెలియగలడు, నిద్రపోతానే ఎంత తెలియగలడు అంటే ఆడు విన్నాడు, నిద్రపోతూ కూడా విన్నాడు. ఏమని? నరకానికి ఎంత మంది వెళ్తాడంటే దానికి అర్థం ఏంటంటే మన ఇద్దరం నరకానికి వెళ్తామన్నాడు అనమాట. ఓకే, రైట్. మీరేం చెప్పారో నాకు తెలియదు కానీ అయ్యా మన ఇద్దరం చేతులు ఎత్తాడని చెప్పాడు. జస్ట్ జోక్ అది. ఓకే ఓకే, గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో మీ పాస్టర్ గారు చెప్పారు, అయ్యగారు ఎంతసేపు అయినా వాక్యం చెప్పండి, మా విశ్వాసులు వింటారు అని చెప్పాడు అనమాట. నాకు వినేవారంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తాను, గాస్పల్ ఫర్ ఏషియా అని. అందులో చాలా సంవత్సరాలు టీచ్ చేశాను. చాలామంది పాస్టర్లు నా స్టూడెంట్స్. అలాగనే ఎవ్రీ మంత్ మా దగ్గర పాస్టర్లకి ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. పాస్టర్లు ఎలా సేవ చేయాలి, కష్టాలు వచ్చినప్పుడు, చర్చిలో సమస్యలు వచ్చినప్పుడు ఎలాగ వాటిని డీల్ చేసుకోవాలని ట్రైనింగ్ ఇస్తుంటాను. మరి ప్రతి నెల 50-60 మంది పాస్టర్లు వస్తారు, ఇండియా నుండి వస్తారు. అందుకని నేను గంటల కొలిది బోధిస్తానన్నమాట. అందుకని వినేవారు ఉంటే నేను చెబుతూనే ఉంటానన్నమాట. ఆమేన్. చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. సో వింటానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్. ఓకే. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనము నుండి 22 వరకు మనము చదువుకుందాం. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నయు నేను మెల్లగా నడుచుకొందును.
ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. చదువు చదువు. పాతాళమున నీకు స్థితి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్థితి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేదురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోయేదననుటకు గురుతేమని అడిగి ఉండెను. ఓకే, మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రాజును మనం చూస్తున్నాం. రాజు పేరు ఏంటంటే హిజ్కియా. అందరు చెప్పండి, హిజ్కియా. ఎంతమందికి తెలుసు హిజ్కియా? ఓకే. సో ఇతడు చాలా మంచి రాజు. ఎంత గొప్ప రాజు అంటే, ఇలాంటి రాజు వేరొకరు లేరని బైబిల్ చెప్తుంది. ఆయన ముందు కానీ ఆయన వెనక కానీ ఇలాంటి రాజు పుట్టలేదట. అంత మంచి వ్యక్తి అనమాట అండి. అది 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది చూడండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. 2 Kings చాప్టర్ 18 verse 5. ఎవరన్నా క్లియర్గా చదవండి అమ్మా. ఎవరు చదువుతున్నారు? అతని తర్వాత వచ్చిన అమ్మా అతనితో సమానులైన వారు అతను ముందు అలాంటి వాడు లేడు, అతను వెనకాల కూడా అలాంటి వాడు లేడు. ఉన్నదా? చెప్పండి. ఉందమ్మా? అలాంటి వాడు లేడంటే అంత మంచి రాజు అనమాట. ఎవరు చెప్పండి? హిజ్కియా. అయితే ఇతనికి దురదృష్టవశాత్తు ఒక వ్యాధి వచ్చింది. ఏం పుండది? రాసపుండు లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనకు అది అర్థం అవ్వాలంటే ఒక క్యాన్సర్ లాంటిది అనమాట. ఆ రాసపుండు భయంకరమైనటువంటిది అనమాట. ఆ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వస్తే ఆ వ్యాధితో బాధపడుతుంటే మరి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. తర్వాత అంజూరపు ముద్ద పెట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి ఎన్ని సంవత్సరాల ఆయుష్నిచ్చాడు చెప్పండి అమ్మా? అప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక వ్యక్తి భూమి మీద బ్రతకాలంటే ఆయుష్నిచ్చేవారు ఎవరు? మన దేవుడే. నమ్మినవారు హల్లెలూయా అనండి. హల్లెలూయా. అందుకని ఇంకో చోట అంటాడు కదా, పిల్లలారా మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీరు భూమి మీద ఏమి కలిగి ఉంటారంటాడు? దీర్ఘాయుసు కలిగి ఉంటాడట. జపాను, అలాగనే నార్వే, జర్మనీ దేశాల్లో చాలా సంవత్సరాలు వాళ్ళకి ఏజ్ ఉంటుంది. వాళ్ళు చాలా లాంగ్ లైఫ్ బతుకుతారు. ఒక ఆయన ఏమంటాడంటే, వాళ్ళు తల్లిదండ్రులను చాలా ప్రేమిస్తారట. ఆ పిల్లలకి చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఎందుకు అంత లాంగ్ లైఫ్ జీవిస్తారని అంటారంటే, తల్లిదండ్రులని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారని స్కాలర్స్ చెప్తుంటారనమాట. సో తల్లిదండ్రులు ప్రేమించే వారికి బైబిల్ అంటుంది కదా, ఏమన్నది? దీర్ఘాయు ఉంటుంది కదా. ఈ రోజులు అలాంటి రోజులంటే
తల్లిదండ్రులను ప్రేమించేవారు లేరు. తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చేవారు లేరు. ఉన్నారా చెప్పండి? ఆ, చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమిస్తారు కానీ రాను రాను తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఎంతోమంది మనం చూస్తున్నాం. మరి మీ జగ్గైపేటలో అలాంటివి ఉంటాయి లేదో నాకు తెలియదు, కానీ మరి హైదరాబాదులో చాలామంది ఉంటారు. అప్పటి వరకు అమ్మ నాన్న మాట వింటారు, అప్పటి వరకు పాస్టర్ గారి మాట వింటారు. కానీ వయసు పెరిగిన తర్వాత ఇక పాస్టర్ గారితో పని ఉండదు, తల్లిదండ్రులతో కూడా పని ఉండదు. మా చర్చిలో ఒక పాప ఉండేది, చాలా కాలం క్రితం. మంచిగా ఎదుగుతున్నది. మంచిగా ఎదుగుతుంటే ఇంతలోపుగా మరి ఒక అబ్బాయిని ఇష్టపడింది, వేరే అబ్బాయిని. సో నాకు తెలీదు ఈ విషయాలు. తర్వాత చెప్పారు ఏంటంటే, మరి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏమన్నదంటే, అయ్యా పలానా అబ్బాయిని పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, దేవుడు నీకు దర్శనంలో ఏం చెప్తున్నాడో చెప్పు అన్నది. ఎక్కడ చెప్పాలి చెప్పండి? నేను అన్నాను, దేవుడు నాతో మాట్లాడతలేదమ్మా అని చెప్పాను. హల్లెలూయా అనండి. అన్నీ అరేంజ్ చేసేసుకున్నారు వాళ్ళంతా. అన్నీ అరేంజ్ చేసేసుకుని ఇంకో 1 వీక్లో ఏముంది, పెళ్ళి పెట్టుకుని నన్ను అడుగుతున్నారు. అప్పుడు నేను అన్నాను, దేవుడు మాట్లాడడం నాకు ఎప్పుడో మానేసాడమ్మా అన్నాను. అవును అయ్య గారు, మరి ఎలా పాస్టర్ చేస్తున్నారంటే, అలాగే చేసుకుంటా ఉన్నాను అన్నాను అనమాట. ఇప్పుడు నేను వద్దు అన్నానా, వద్దన్నా పెళ్ళి ఆగదు. నాకైతే చెప్పకుండా చేసుకున్నారు కాబట్టి నా మటుకు నేను చేస్తాను. హల్లెలూయా. సో ఆఖరిగా తర్వాత పెళ్లి చేసుకున్నారు. చాలా బాధలు పడ్డారు, ఇప్పటికీ బాధలు పడుతూనే ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ఒక ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటే సలహాలు తీసుకోవడం తప్పులేదు. పాస్టర్లుగా కొన్ని ఆత్మీయ సలహాలు మీకు ఇస్తుంటారు పాస్టర్ గారు. అవునా కదా చెప్పండి? చేతులెత్తి హల్లెలూయా అనండి. అందుకని తల్లిదండ్రులను ప్రేమించి, ఆత్మీయ తల్లిదండ్రులైనా శరీర తల్లిదండ్రులైనా ప్రేమించేవారు ఎలా ఉంటారట? దీర్ఘాయువు కలిగి ఉంటారన్నమాట. హల్లెలూయా. మరి ఒకప్పుడు అయ్యగారు అమ్మగారు ఏం చెప్తే అదే ఉండేది. అలాగే మా చర్చిలో చాలామంది చిన్న విషయాన్ని కూడా నా సలహాలు అడుగుతారు, అమ్మగారు సలహాలు అడుగుతారు. మేము మంచి సలహాలు ఇస్తాం. సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలు పాటించిన వారు ఈ రోజున హైదరాబాదులో దేవుడు వారిని దీవించాడు అన్నమాట అండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి, మరి దేవుని దగ్గరికి వచ్చి హిజ్కియా ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు? 15 సంవత్సరాలు. అంటే నువ్వు లాంగ్ లైఫ్ బ్రతకాలంటే తప్పకుండా నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలన్నమాట. సో అది ఒక దర్శనం చూపించాడు. గడియారం ముళ్ళు ఎలా ఎటు తిరిగింది? వెనకకి తిరిగింది. సో అది గుర్తుంది కదా. సో ఇక్కడ మనము హిజ్కియా గురించి చాలా జాగ్రత్తగా గమనిస్తే, మరి ఎప్పుడైతే 15 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చాడో, కనీసం ఆయనకి 15 సంవత్సరాల ఆయుస్సులు ఇచ్చాడు. ఆ 15 సంవత్సరాలు ఏమొచ్చినా చచ్చిపోడు. ఎవరికి? హిజ్కియాకి. కానీ మనకు మాత్రము అన్నాడు కదా, నీటి బుడగ లాంటి వారం అన్నాడు. మనకు ఆయనకి ఇచ్చినట్టు 15 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏమో రేపే మిమ్మల్ని పిలవచ్చు, చేతులైతే హల్లెలూయా అనండి. ఏ క్షణంలో ఏమవుతుందో మనకి తెలియదు. ఆయనకి 15 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే 15 సంవత్సరాలు ఇక ఏం జరిగినా గ్యారంటీ ఎవరంటే దేవుడే అన్నమాట. ఓకే. సో అందుకని ఈ 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన తర్వాత దేవుని మందిరంలోకి వచ్చాడు. ఇప్పుడు చదవమ్మా 15వ వాక్యం చదవండి. 15వ వాక్యం. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను. ఆయన నాకేమిచ్చాడు? మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. జాగ్రత్తగా వినాలి. నా సంవత్సరములన్నీ నేను ఎలా నడుస్తానంటే మెల్లగా నడుస్తాను. అంటే అప్పటి వరకు ఎలా నడుచుంటాడు? మెల్లగా. అనే మాటకి ఇంకో మాట ఏంటి చెప్పండి? వేగంగా నడిచి ఉంటాడు కదా. కొంతమంది మరి భూమి మీద అంటారు కదా, వీడు భూమి మీద నడుస్తలేదు అంటారు. చూసారు ఎప్పుడన్నా? పిల్లలు కొంతమంది, వీడు మామూలుగా లేడు, వీడు ఎక్కడో నడుస్తున్నాడు అంటారు. ఆ
ఎప్పుడైతే పుండు రాగానే ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళాడు అప్పటి నుంచి ఎలా నడుస్తున్నాడు? మెల్లగా నడుస్తున్నాడు. యాక్చువల్గా తెలుగులో మెల్లగానే ఉంది, కానీ ఇంగ్లీష్లో ఐ వాక్ హంబులీ అని ఉంటుంది. హంబుల్ అంటే నన్ను నేను తగ్గించుకుని నడుచుకుంటాను అన్నాడు అనమాట. అమ్మ మెల్లగా నడుస్తానంటే అర్థం ఏంటి? అంటే తగ్గించుకుని నడుస్తున్నానంటే ఇంతకుముందు ఎలా నడిచాడు? గర్వంగా నడిచుంటాడు కదా. సో ఐ వాక్ హంబులీ అంటున్నాడు. సో మొట్టమొదటగా అతను చెప్పిన మాట ఏంటంటే, నేను హంబుల్గా నడుస్తాను అని దేవుడితో వడంబడిక చేసుకున్నాడు. వడంబడిక అంటే ఏమంటారు? ఒట్టు పెట్టుకున్నాడు. ఎలా నడుస్తానని? దేవుని దగ్గర నడుస్తానని. చాలామంది దేవుని దగ్గర వడంబడికలు చేసుకుంటారు. ఏమని వడంబడికలు చేసుకుంటారు? జనవరి 1 నుండి బైబిల్ చదువుతాను, లేకపోతే ఈ సంవత్సరం నుండి నేను దశమ భాగాలు దేవునికి ఇచ్చేస్తాను అని చాలామంది ఏం చేస్తారంటే ఒట్టు పెట్టుకుంటారు, కమిట్మెంట్ పెట్టుకుంటారనమాట. కమిట్మెంట్ చేసుకుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాని ప్రకారము జీవించరు. వింటున్నారా? చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం ఒట్టు పెట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. రూత్ అంటది కదా, నీ దేవుడే నా దేవుడు, నీవు నయముతో అంటది, నీవున్నా కాడే నేనుంటానంటది. షడ్రకు మేషనక్కలు ఏం చెప్పారు? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము మొక్కమని వడంబడిక చేసుకుంటారు, మొక్కుబడి చేసుకుంటారు. కొన్నిసార్లు మొక్కుబడి చేసుకుని వడంబడి చేసుకుని జీవించాం కదా. అందుకనే ఇతను కూడా ఏమన్నాడంటే, నీ సన్నిధిలో నేను ఎలా నడుస్తానంటే చాలా అనుకువగా నడుస్తాను, నెమ్మదిగా నడుస్తాను అని అంటున్నాడు కదా. తర్వాత వరుస చదువమ్మా, 15 చదివే కదా, 16వ వరుస చదువు. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించావు. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సో రెండోది ఏమంటున్నాడంటే, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అంటూ ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. రెండోది ఏమన్నాడు? ఐ విల్ బి థ్యాంక్ఫుల్, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. మొట్టమొదటిది ఏమన్నాడు? ఈ 15 సంవత్సరాలు ఎలా నడుస్తాను? తగ్గించుకుని నడుస్తాను అన్నాడు. తర్వాత నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాడు అన్నమాట. అందుకని సజీవులే కదా దేవుని స్తుతించేవారు. అందుకని దేవుని మందిరానికి వచ్చి మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? అందరూ స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 45 సంవత్సరాలు దేవుడు మనల్ని, మన సంఘాన్ని, మన పాస్టర్ గారిని, మన పిల్లల్ని అందరినీ కాపాడినందుకు వచ్చి మీరు ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నవంబర్ మాసం అంతా 2025 సంవత్సరం అంతా కాపాడినందుకు దేవునికి ఏం చెప్పాలి? అందరూ చెప్పండి అమ్మా, ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. 10 మంది రోగులను, కుష్టి రోగులను యేసయ్య బాగు చేశాడు. ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెప్పారు? ఒక్కడే చెప్పాడు. దేవుడు వచ్చినోడిని అడగలేదు, రానోడిని అడిగాడు. చూడండి, ఆ 9 మంది ఏమయ్యారన్నాడు. 9 మంది అంట. తెలంగాణ భాషలో ఏమంటారంటే, తమిళనాడు కాదు, సారీ, ఈ హైదరాబాదులో అంజానా అంటారు. అంజానా కొట్టాడు అంటారు. అంజానా అంటే ఏమంటారమ్మా? చూసి చూడనట్టుగా పోయాడు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు. ఈ 9 మంది ఒక ఆయనకి ఎదురయ్యారంట. ఎందుకు నువ్వు రాలేదంటే, వద్దాం అనుకున్నాను కానీ బస్సు దొరకలేదు అన్నాడంట ఒకడు. ఇంకొకటి ఏమన్నాడంటే, నువ్వెందుకు రాలేదయ్యా అంటే, నేను ఆల్రెడీ హీల్ అయ్యాను,
ఏదో అలా వచ్చానంతే అన్నాడంట ఇంకొకడు. 9 మంది ఏం చెప్పారు? 9 సాకులు చెప్పారు. ఇంకొకడు ఏమన్నాడంటే నేను ఆల్రెడీ గుడికి వెళ్ళేవాడినే అన్నాడంట. విషయం ఏంటంటే 9 మంది యూదులు, ఈ ఒక్కడే సమరయుడు అనమాట. అందుకని అతనికి యేసు చేసిన కార్యం గుర్తుకొచ్చి ఏం చెప్పాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయానండి. అందుకని ఎల్లప్పుడూ మీరు ఏం చేయాలి? చెప్పాలమ్మా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్. మా చర్చిలో ఒక సిస్టర్ ఉంది. పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారంటే పాస్ అయ్యాక కృతజ్ఞత మీటింగ్ పెట్టుకోదు. పాస్ అవ్వకముందే కృతజ్ఞత కానుకిచ్చేద్ది. అప్పుడు నేను గట్టిగా ప్రార్థన చేస్తాను, నాయనా తప్పకుండా ఆమెను పాస్ అయ్యి నాయనా అని అడుగుతాను. ఎందుకంటే ఆల్రెడీ ముందే ఏం చెప్పింది? కృతజ్ఞత ముందే చెప్పేస్తుంది ఆమె. అంత నమ్ముతుంది అన్నమాట. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కృతజ్ఞత చెప్పలేదు, ఎప్పుడు సనిగారు. చూడండి, ఎప్పుడు సనిగేవారు. కృతజ్ఞత అనేది పాత నిబంధనలు ఎక్కడ మనకు కనబడదు. ఇశ్రాయేలు ప్రజలు మరి 11 రోజులు వెళ్ళవలసిన వారు 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే వారిలో ఏమి లేదు? కృతజ్ఞత భావన లేదు. ఇప్పుడు అయ్యగారు చెప్పాడు నాకు రాగానే, ఇప్పుడు కృతజ్ఞత కూటాలు జరుగుతున్నాయంట. జరుగుతున్నాయమ్మా? ప్రతి ఇంట్లో కృతజ్ఞత కూటం పెట్టుకుంటున్నారు. అక్కడ వీలు కాకపోతే మీరు ఇక్కడ పెట్టుకుంటున్నారని చెప్పారు. వెరీ గుడ్. కృతజ్ఞత చెల్లించాలి కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. యేసయ్యా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు, నా పిల్లల్ని కాపాడినందుకు వందనాలు, రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలని ప్రతిరోజు దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాగ్దానం చేశాడు. ఎవరు? హిజ్కియా. వెరీ గుడ్. ఫస్ట్ ఏమన్నాడు? తగ్గించుకుంటానన్నాడు. రెండోది ఏమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను నాయనా, గోతిలో నుండి నా ప్రాణాన్ని విమోచించావు కదా. ఆయన చేస్తున్న ఉపకారములలో ఏమంటున్నాడు? దేనిని మరవద్దు అంటున్నాడు. నా ప్రాణమా, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు కదా. ఎన్నోసార్లు మనం మర్చిపోతాం. మీరు దేవుడిచ్చిన దానికి కృతజ్ఞత చెబుతూ ఉంటే ఇవన్నీ మీకు వస్తాయి. మీరేం చేస్తారంటే ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పకుండా మీరేం చేస్తారంటే ఇవ్వని దాన్ని అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి నేను మీకు 10 లక్షలు ఇచ్చాను అనుకోండి, హల్లెలూయానండి. మీరేం చెప్తారు? నాకు థ్యాంక్స్ చెప్పకుండా ఇంకో 1,00,000 ఇవ్వండి అంటే చెప్పరు అబ్బా. నేను అంటాను, ఇచ్చిన దానికే దిక్కు లేదు కృతజ్ఞత, నీకు ఇంకేం 1,00,000 ఎందుకమ్మా అంట. అందుకనే దేవుడు ఎన్ని ఇచ్చాడంటే మీకు ఈ జగ్గయ్యపేట ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయానండి. లేకపోతే పిల్లల్ని ఇచ్చినందుకు ఏం చెప్పాలి? ఎప్పుడైనా చెప్పారా? భార్య ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారా బ్రదర్స్? ఎస్, వెరీ గుడ్. అయ్యగారు చెప్పాడట. నేను రోజు అమ్మగారి ముందు చెప్తాను, థ్యాంక్స్ అమ్మ దేవుడు నీకు ఇచ్చినందుకు. అప్పుడు అన్నం పెడుతుంది. హల్లెలూయా చెప్పండి. జోక్. అమెరికాలో అలాగే చెప్పాలి. పొద్దున్న వెళ్ళి అమెరికాలో ఐ లవ్ యూ అనాలి. ఎవరిని? భార్యని. అది కూడా పువ్వు ఇట్టుకుని అనాలి, పువ్వు ఇచ్చి అనాలి. అలాగ అనలేకపోతే ఆ రోజున అన్నం ఉండదు. మేము ఇండియాలో పుట్టినందుకు హల్లెలూయా చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ భార్యని ఏమనకూడదు. భార్యని ఏమైనా అన్నామా, ఆమె ఒక్క రింగ్ చేసిందా పోలీస్ స్టేషన్కి, నెక్స్ట్ మూమెంట్ తీసుకెళ్ళిపోతాడు. అంత లేడీస్ అంటే అంత గౌరవం. అక్కడ కుక్కలకి లేడీస్కి ఎక్కువ గౌరవం ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటే కుక్కను కూడా ఏమనకూడదు, కుక్క అనే మాట కూడా అనకూడదు. అక్కడ దానికి పేర్లు ఉంటాయి, డానీ, బోనీ అని పేర్లు ఉంటాయి అన్నమాట. డాగ్ అనకూడదు. డాగ్ అంటే ఫైన్, తెలుసా మీకు? ఫస్ట్ టైం నాకు తెలియక డాగ్ అన్నాను దాన్ని. అప్పుడు వెంటనే మా బాబు అన్నాడు, నా పేరెట్టి పిల్లలకు డాడీ అన్నాడు. అంత ఇదనమాట. ఏమనాలంటే దాని పేరు తెలియకపోతే పేరు తెలుసుకుని మాట్లాడాలంట. ఎందుకంటే ప్రతి ఇంట్లో కుక్క ఉంటుంది, పిల్లి ఉంటుంది. మనం ఏమంటాం? మా పెద్ద బాబు ఆగస్టు 2వ తారీఖున పెద్ద బాబు పెళ్ళయింది. మేము వెళ్ళాము అమెరికాకి, అమ్మగారు నేను. మరి మేము పెద్ద ఇల్లు తీసుకున్నాం అనమాట. అక్కడ రెంట్కి ఇల్లు తీసుకుని మా 3 పిల్లలు,
రెండో బాబు వాళ్ళ భార్య అందరూ వచ్చాం. మరి కోడల్ని మా ఇంటికి తెచ్చుకుని మేము ఆ 15 రోజులు ఉన్నాం అనమాట. వాళ్ళ ఇంటి నుండి వచ్చింది, మా కోడలు వాళ్ళ ఇంటి నుండి వచ్చింది. వాళ్ళకి 2 కుక్కలు ఉన్నాయి. ఈమె మా ఇంటికి వచ్చినప్పుడు 5 రోజులు మా ఇంట్లోనే ఉంది, ఆ ఇంటికి వెళ్ళలేదు. నమ్ముతారో లేదో ఒక కుక్క మనేది పెట్టుకుని చచ్చిపోయింది. ఎవరి మీద? మా కోడల మీద. ఈమె పొలోమని ఏడుస్తుంది. ఆమె ఏడుతుంటే మేము నవ్వుతున్నాం. మా అబ్బాయి అన్నాడు, నవ్వకండి డాడీ అంటున్నాడు అనమాట. ఆమె ఏడుతుంటే మనం నవ్వేమనుకో, మనకేం కుక్క చచ్చిపోయిందంటే మనకి ఎలా ఉంటుంది? మాట్లాడరమ్మా, ఏడిపోతుందా? అలాగంటే ఎన్ని కుక్కలు చచ్చిపోతే రోజు అడుగుతూనే ఉండాలి. తర్వాత వాళ్ళకి కోళ్ళు ఉన్నాయన్నమాట. ఆమె అగ్రికల్చర్ ఇంజనీర్ అనమాట. ఈమె వచ్చేసిందని 3 కోళ్ళు చచ్చిపోయినాయి. మాకు అనిపించింది ఈమె పెళ్ళి ఆడు చావుకు వచ్చినట్టు అనిపించింది అనమాట. దేవునికి ఇస్తాం. అలాగే ఈమె ఇప్పుడు ఇక్కడ రాగానే 3 టప చచ్చిపోయినాయంట. మళ్ళీ వీడి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఒక రోజు అక్కడ ఉంచి మనం తీసుకొచ్చాడు అనమాట. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్దామా? అంత ఇది ఉంటుంది. సో ఎల్లప్పుడూ దేవునికి మనం ఏం చెప్పాలి చెప్పండి? చెప్పాలి, అందరూ ఏం చెప్పాలి? మన అన్నిటిని బట్టి దేవునికి, నీ భార్యను బట్టి దేవుని స్తుతించాలి, భర్తను బట్టి దేవుని స్తుతించాలి, పిల్లల్ని బట్టి దేవుని స్తుతించాలి, నీకు ఇచ్చిన పరిశుద్ధ ప్రభు సంఘమును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి, నీ చర్చిని బట్టి దేవుని స్తుతించాలి, మీ పాస్టర్ గారిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. కృతజ్ఞత పాట ఉంది కదా, కృతజ్ఞత లేనివారట వేల కొలదిగా మారిన లాభం లేదట. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తానని చెప్పాడు. ఎవరు? ఈ పెద్ద మనిషి. ఎవరైనా? హిజ్కియా. తర్వాత చదువునా? ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఇంకో మాట ఏమన్నాడంటే, ఈ విషయాలన్నీ తండ్రులు కుమారులకు ఈ సత్యము తెలియజేస్తాను అంటే అర్థం ఏంటంటే, భవిష్యత్తులో ఈ విషయాలన్నీ అనేక మందికి చెప్తాను అన్నాడు. 15 సంవత్సరాలు కాపాడినందుకు అనేక మందికి నేను చెప్తానని ప్రామిస్ చేసుకున్నాడు అన్నమాట. వింటున్నారా? తర్వాత ఇంకేమన్నాడు చదువునా? యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. ఎన్నో వచనం అది? 20వ వచనం చూడండి. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో, చెప్పండి, యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయిస్తాను. నేను దేవుని మందిరానికి వెళ్తాను, దేవుని మందిరములో నేను జీవిస్తాను, వాయిద్యాలు వాయిస్తాను, చప్పట్లు కొడతాను, చర్చికి వెళ్ళి చర్చి విషయాల్లో సహాయం చేస్తాను అన్నాడు. నీ ముందు తగ్గించుకుని నడుస్తాను, నేను స్తుతిస్తాను, నీ మందిరానికి వెళ్తాను. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి చెప్పాలి, మాట్లాడాలమ్మా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? మరి 15 సంవత్సరాలు ఎన్ని చేస్తారన్నాడు. అన్నాడా లేదా? నా జీవిత దినములన్నీ నీతో ఉంటానైనా, వాయిద్యాలు వాయిస్తాను, పాటలు పాడతాను, బ్రతుకు దినములన్నీ మందిరములో సేవ చేస్తాను, చూసారా అని తను వాగ్దానం చేసుకున్నాడు. హిజ్కియా 15 సంవత్సరాలే వయసు ఉంది. సో ఇప్పుడు మీకే 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఏం చేస్తారు మీరు? మీరేమంటారు తెలుసా? చాలామంది ఏమంటారంటే, ఈ పిల్లల కొరకు బతుకుతున్నామండి అంటారు. ఎవరి కొరకు? అసలు నేను అంటాను, నీ పిల్లల కొరకు నువ్వు బతకని అవసరం లేదు. నువ్వు దేవుని కొరకు బతికితే నీ పిల్లల్ని దేవుడు బతికిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. నా పిల్లల కొరకు నేను ఏ రోజున ఏది దాచిపెట్టలేదు. యథార్థంగా చెప్తున్నాను. నా పిల్లలు అమెరికాలో చదివిస్తానని నాకు తెలిస్తే బోల్ డబ్బు దాచిపెడతాను. నాకు తెలీదు. నాకు ఎవరన్నా వచ్చి 10,000 రూపాయలు ఇస్తే మా పిల్లలకి ఇచ్చినా కూడా నేను ఏం చేసేవాడిని అంటే చర్చిలోకే ఖర్చు పెట్టేవాడిని. మాకు అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఓబద్దీ గారని. మరి సడన్గా వదిన, అన్నయ్య, పిల్లలందరూ మా ఇంటికి వస్తే వదిన సడన్గా క్యాన్సర్ వచ్చి
చనిపోయింది. అప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అన్నమాట. 5 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. 5 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, చిన్న చిన్న పిల్లలు. ఆ టైంలో అప్పుడే నాకు పెళ్ళయింది. అన్నయ్య వదిలి చనిపోయింది. ఆ టైంలో మరి నేనంటే అన్నయ్య పిల్లలని ఒప్పుకుంటాను. అమ్మగారు వేరే ఆమె కదా, మరి తెలుగు ఆమె కూడా కాదు. తెలుగు ఆమె అయినా మళ్ళీ ఆంధ్ర ఆమె కూడా కాదు, బ్రాహ్మణ్. తర్వాత వేరే రాష్ట్రం. నేను మా అన్నయ్య పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తాను, కానీ అమ్మగారు చేయడం చాలా గొప్పతనం కదా. మీరు నమ్మట్లేదు. ఆ 5 ఆడపిల్లల్ని, కుమారుణ్ణి మా దగ్గర ఎట్టుకుని పెంచి చదివించి పెళ్ళిళ్ళు చేసి, పెళ్ళిళ్ళకి ఒక్కొక్కరికి 2-3 కంటే ఉంటే వాళ్ళకి ఏమంటారు పాన్పా అమ్మ కాన్పేసి వాళ్ళందరినీ ప్రయోజకులుగా చేశాం. హల్లెలూయానండి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలా కష్టం అది కదా. మన పిల్లలు పెంచడమే ఈజీ అంటే, మరి పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకుంటారనేసరికి పైసలు ఏమి లేవు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మరి మేము అనేక మంది పిల్లలు చూశాం. అనేక మంది పాస్టర్లు పెళ్ళిళ్ళు చేశాను నేను. కొంతమంది పాస్టర్ల పెళ్ళిళ్ళకి సారే అంటారు కదా, ఏమంటారమ్మా? సారే ఏమంటారు? సారేనా అంటే వస్తువులు, మంచాలు, దాన్ని ఏమంటారు? వస్తువులు, మంచాలు, సూట్లు. అమ్మాయికి ఏమో ఏమిటిది శారీ, పెళ్లి శారీ, ఫంక్షన్ శారీ. కొన్ని వందల పాస్టర్లకి శారీస్ అన్నీ మేమే పెట్టాం. దేవుడు వదిలిపెడతాడా? చేతులు హల్లెలూయా, ఆమేన్. ఉంది బైబిల్లో. దేవుని పేరున గిన్నెడు నీళ్ళు ఇస్తే ఏముందన్నాడు? ఫలితం ఉందంటాడు. దేవుని సేవకులని చేస్తారంట దేవుడు న్యాయవంతుడట. చూడండి 6:10 ఎబ్రీ పత్రిక, 6 ఎబ్రిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎబ్రిలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చదవమ్మా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, ఇంకను ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమకు మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎవరు కాదు చెప్పండి? చూసారా? దేవుడు ఎవరు కాదు? అన్యాయవస్తుడు కాదు. తన నామమున పరిశుద్ధులకు చేసిన పరిచర్యకి, సంఘానికి చేసిన పరిచర్యకి, పాస్టర్లకు చేసిన పరిచర్యను మరచుటకు దేవుడు ఎవరు కాదు? అన్యాయవస్తుడు కాదటండి. మా అమ్మగారు అలాగే చేసేది. మా మదరు, మాకు కోళ్ళు ఉండేవి, బాతులు ఉండేవి. పాస్టర్ గారు వస్తేనే కోడిని కోసి కర్రీ పెట్టేది, కోడిని కోసేది. మా అక్క వచ్చినా కోడిని కోసేది కాదు. మా అక్క బావ వస్తే వంకాయ ఆలుగడ్డ ఉండేది. హల్లెలూయా అండి. పాస్టర్ గారు వస్తే మాత్రం కోడి కట్ అయ్యేది. చిన్నపిల్లలుగా మేము ఏముండేవాళ్ళం అంటే, ఎప్పుడు పాస్టర్ గారు వస్తాడా అని చూసేవాళ్ళం. హల్లెలూయా అండి. ఎందుకు చెప్పరామా? ఎందుకు? కోడి కట్ అవ్వాలంటే పాస్టర్ రావాలి. మళ్ళీ మాకు పీసులు దొరికే కాదు, ముక్కలు దొరికే కాదు, గ్రేవే. ముక్కలన్నీ ఎవరికి? మా అమ్మ అనేది, రేపు పాస్టర్ గారు ముక్కలు తింటే దేవుడు నీకు ముక్కలు ఎడతాడరా అనేది. నేను అనేవాడు, నేను చిన్నోడిని అనమాట. కనీసం చిన్నోడని కూడా నీకు అంత ప్రేమ లేదమ్మా అంటే, రేపు చిన్నోడివే పెద్దోడు అవుతావురా అనేది. నాకు కూడా పెట్టేది కాదు అమ్మ. ఎవరికి పెట్టేదంటే, ఈ రోజున కొన్ని వేల మందికి పెట్టేటట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు తినలేకపోతున్నాం. హల్లెలూయా అనండి. హల్లెలూయా. అందుకని వాళ్ళకి తెలియకుండా దేవదూతలకు పరిచర్య చేశారు. చెప్పండి ఆమేన్. అందుకని దేవుని పేరున మనం ఏది చేసినా దానిని మరచుటకు దేవుడు ఎవరు కాదు? అన్యాయవంతుడు కాదు. నేను ఎంతోమందికి చేశాను. నా పిల్లల్ని దేవుడు మర్చిపోలేదు. నా పిల్లల గురించి నేను ఆలోచించలేదు. నా పిల్లల కొరకు నేను బ్రతకలేదు.
నా పిల్లల గురించి ఏ రోజు అసలు ఆలోచన చేయలేదు. ఈరోజు నా పిల్లలు ముగ్గురు రక్షించబడ్డారు. దేవుడు అంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళకి నాకు చెప్తారు, మనం ఇలా ఉండాలి డాడీ, అలా ఉండాలి డాడీ అంటాడు. ఇండైరెక్ట్గా కూడా ఎవరిని అడగరు డబ్బులలో. ఏది కావాల్సి వచ్చినా దేవుని మీద ఆధారపడతారు. నేను ఎప్పుడు నా పిల్లలు దేవుడిలో ఉండడం చూసి ఎంత సంతోషపడతారంటే అదే నా స్వాస్థ్యం అనిపిస్తుంది అన్నమాట. ఏమేన్ అందుకనే హిజ్కియా ఏమన్నాడంటే, నీ మందిరంలో ఉంటాను, మ్యూజిక్ వాయిస్తాను అన్నాడు. చూడండి అక్కడ తంతి వాయిద్యాలని ఉందమ్మా, చదవమ్మా, చదవది. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. అంటే డ్రమ్ వాయిస్తామన్నాడు అనమాట. వీళ్ళు ముగ్గురు వేరు, వాళ్ళు ముగ్గురు డ్రమ్ వాయించారు, వెళ్ళిపోయారా? ఇక్కడ ముగ్గురు వాయించారు. యాక్చువల్గా ఒక డ్రమ్మే ఉంటుంది చర్చిలో, ఈ 3 డ్రమ్లు ఉన్నాయి అక్కడ. వెరీ గుడ్. ఒకప్పుడు ఇదే ఏది, ఇదివరకు చర్చిలో ఏముండేవి? కీబోర్డ్ ఉండేది కాదు, బాంగోస్ ఉండేవి కాదు. ఒకప్పుడు నేను ఇదే నేర్చుకున్నాను. దీని ద్వారానే ప్రతి వాళ్ళు పైకి వస్తారు, వింటున్నారా? సో హిజ్కియా అంటున్నాడు, నీ మందిరంలో ఏం చేస్తాను? తంతి వాయిద్యాలు వాయిస్తాను. అందుకని మన పిల్లలు, మన కుటుంబం అంతా మందిరంలో పరిచర్య చేయాలి. ఒకరు చేపలు తీస్తుంటే ఒకరేమో వాయిద్యాలు వాయిస్తుండాలి, ఒకరేమో సౌండ్ పెట్టాలి, ఒకరేమో క్వైర్లో ఉండాలి. మన పిల్లలు అందరూ ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో పనిచేయాలి. చప్పలు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. నీ వెనకాల ఎవరిని తీసుకురావాలి? మీ పిల్లలు వచ్చేయాలి. మీరు ఎప్పుడైనా చూసారా? ఆవు వెళ్తుంటే ఆవు పిల్లలు ఎక్కడ ఎలాగెళ్తాయి? మాట్లాడరేమ్మా. దాని వెనకాల వెళ్ళిపోతాయి. మేక పిల్లలు ఎలాగెళ్తాయి? మనిషి పిల్లలే రావు. హల్లెలూయా. ఏరి మన పిల్లలు ఏరి. మా పిల్లోడు కాలేజీకి వెళ్ళాడండి. నో, కాలేజీకి వెళ్ళు, తప్పులేదు. స్పెషల్ డే వచ్చినప్పుడు పిల్లలు కూడా తీసుకురావాలి, భర్తను తీసుకురావాలి. మన ఫ్యామిలీ అంతా వచ్చి ఎక్కడ కనబడాలంటే దేవుని మందిరంలో కనబడినప్పుడు దేవుడు దృష్టిస్తాడట. ఎవరు చూస్తాడు? నువ్వు ఇక్కడ ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నమాట అండి. చేతులెత్తి హల్లెలూయా అనండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. బైబిల్లో ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఆయనకి 16 మంది పిల్లలు ఉన్నారు. 16 మంది పిల్లలు దేవుని మందిరంలో వాయిద్యాలు వాదించేవారే. అందరూ దేవుని మందిరంలోనే ఎదుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే మన పిల్లలు ఎవరంటే మన పిల్లలు ఎవరు? ఒలీవ మొక్కలు ఉంది కదా, ఏముంటుంది అక్కడ 108వ కీర్తనం, అది ఎంత చదవండి, ఏముంటుంది బ్రదర్? 107. నీ భోజనపు బల్ల చుట్టూ. యాక్చువల్గా ఒకప్పుడు మన పిల్లలు, మనము భోజనం దగ్గర అందరూ కూర్చున్నారు. ఇప్పుడు ఎవడు కూర్చుంటలేదు. అమ్మ ఒకసారి తింటుంది. మాట్లాడరమ్మా, పాప కూర్చోండి. అమ్మ ఒకరోజు తింటుంది, నాన్న ఒకసారి తింటాడు. ఎలా తింటారంటే ఇప్పుడు పిల్లలు కూడా ఎలా తింటున్నారంటే, ఇదిగో ఇలా చూడండి, ఇదిగో ఇది చూడండి, కొట్టాడు, అంతేనా? అసలు ఏమి ఇంట్రెస్టే. ఇప్పుడు అన్నం తినిపించాలంటే ఏమి ఇవ్వాలి చెప్పరా? మాట్లాడరమ్మా. అది అసలు లెక్క కాదట. అది అందరు కూర్చోవాలంట. ఎక్కడ? భోజన బల్ల చుట్టూ కూర్చుని ఏం చేసుకోవాలి? ప్రేయర్ చేసుకుని అందరు చేసుకుని కలిసి ప్రార్థన చేస్తుంటారు. అమెరికాలో నేను చూశాను, ఫ్యామిలీ అంతా భోజనం బల్ల చుట్టూ కూర్చుంటారు. ఇప్పటికీ మంచి విశ్వాసుల ఫ్యామిలీ అంటే. తర్వాత నేను చూశాను, వాళ్ళ చర్చికి వెళ్తే తండ్రి బైబిల్ తీసుకుని వెళ్తాడు. వినండి, వెనకాల భార్య దగ్గర బైబిల్ ఉంటుంది. ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురు దగ్గర బైబిల్ ఉంటాయి. చర్చి దాకా వెళ్ళి
వీళ్ళిద్దరు మెయిన్ చర్చ్కి వెళ్ళిపోతారు. ఈ ముగ్గురు పిల్లలు సండే స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో వచ్చి మధ్యాహ్నం లంచ్ చేసుకుని ఇంటికి వెళ్తారు. మళ్ళీ భోజనం సరికి వాళ్ళ దగ్గర అందరు వచ్చేస్తారు. ఎంత డిసిప్లిన్ ఉంటారంటే అలా ఉంటారన్నమాట. అందుకనే మనము నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. చేతులెత్తి హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో పిల్లలు నా మాట వింటలేదు అయ్యగారు, మా ఆయన నా మాట వింటలేదు అనగారు. ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. మీ ఆయన, మీ భర్త, మీ పిల్లలు అందరు కలిసి వచ్చి ఇక్కడ భార్య ఏమో మరి ద్రాక్షావల్లి, పిల్లలు ఒలీవ మొక్కల్లా పెరుగుతుంటే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ రోజు జీతం వస్తుందని కూడా పంపించకూడదు. ఆ రోజు స్కూలు స్పెషల్ క్లాస్ అని కూడా మీరు పంపించకూడదు. వాళ్ళది ఫస్ట్ ప్రిఫరెన్స్ నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదట వెతకాలన్నమాట అండి. గట్టిగా హల్లెలూయా అనండి. ఆమేన్, ఆమేన్. కలిసి ప్రార్థించాలి. హిజ్కియా ఏమని చెప్పాడంటే, మేము నీ మందిరంలో తంతి వాయిద్యాలు వాయిస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 15 సంవత్సరాలు. అయితే చెప్పింది ఒకటి, చేసింది మరి ఒకటి. అందుకనే వాట్ హిజ్కియా సెడ్, ఇంతవరకు మీరు హిజ్కియా చెప్పింది మీరు విన్నారు కదా. ఇప్పుడు వరకు ఏం విన్నారు? హిజ్కియా చెప్పింది మీరు విన్నారు. ఇప్పుడు చేసింది ఏంటో చూపిస్తాను చూడండి. వాట్ హీ డిడ్, ఇంగ్లీష్లో వాట్ హీ డిడ్ అంటే ఆయన ఏం చేశాడు. ఇన్ని చెప్పాడు కదా, ఏం చేశాడంటే యెషయా గ్రంథం 39 తీయండి. 39 అధ్యాయం. 38 చదివారు కదా, 39 అధ్యాయం తీయండి. 39 అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడినైన, కొంచెం మైక్ దూరం కట్టి కొంచెం క్లియర్గా చదవ. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడినైన మెరోదకల్పదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రంపించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములో గల గొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించాను. ఇప్పుడు హిజ్కియా బాగుపడ్డాడని బబులోను రాజు ఆయన ఎవరంటే ఈజ్ ఏ సుప్రీం పవర్ అనమాట. చాలా పవర్ఫుల్ మ్యాన్ అనమాట బబులోను రాజు గారు అనమాట. ఈ బబులోను రాజుగారు యోదయ రాజు అయినటువంటి హిజ్కియా స్వస్థపడ్డాడని కొంతమందిని కొన్ని గిఫ్ట్లు ఇచ్చి, ఒక లెటర్ ఇచ్చి, కంగ్రాచ్యులేషన్ చెప్పడానికి లెటర్ ఇచ్చి ఎవరి దగ్గర పంపించాడంటే హిజ్కియా రాజు దగ్గర పంపాడు అనమాట. సో ఎక్కడి నుండి వచ్చారు? బబులోను దేశం నుండి కొంతమంది పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారనమాట. ఎవరింటికి చెప్పండి? ఏం చెప్పడానికి? కంగ్రాచ్యులేషన్, మీరు స్వస్థపడ్డారట, మీరు మంచిగా ఉన్నారంట. ఎందుకంటే మరి చూడండి, రాజులు వేరే ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో మోడీ గారు ఉన్నారు. మనం మోడీ గారు ఏదన్నా జరిగిందనుకోండి, ఇతర దేశంలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. నిన్నటి దినాన రష్యా ప్రెసిడెంట్ వచ్చాడు. అలాగే ఒకరికొకరు కంగ్రాచులేషన్ చెప్పుకుంటారనమాట. ఇప్పుడు బబులోను రాజు వచ్చాడనమాట. ఏ రాజు దగ్గరికి? యూదుల రాజు అనమాట, ఇశ్రాయేలు రాజు అనమాట. ఓకే, జాగ్రత్తగా వినండి అమ్మా, వింటున్నారా? ఇప్పుడు వస్తే ఏం చేయాలి? అసలు లెక్క ప్రకారం కాస్త చాయ్ ఇచ్చో లేకపోతే పలహారాలు ఇచ్చో పంపించేయాలి. మనోడు ఏం చేశాడంటే మొత్తము ఇంట్లో ఉన్నదంతా చూపించాడు. ఇప్పుడు పరాయోడు ఇంట్లోకి వస్తే మీరు బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మొత్తం బీరువాలో ఉన్నాయని చూపిస్తారా?
మీ అక్కకే చూపించరు మీరు. హల్లెలూయా అనండి. అవునా కదా? మీ తమ్ముడికే చూపించరు మీరు. ఆ తమ్ముడైనా అక్క అయినా ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పరు, మాట్లాడరమ్మా. నా అర్థం ఎక్కడి నుంచి ఎక్కడికి? బెడ్రూమ్ దాకా వస్తారా? చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి? హాల్లో నుండి హాల్లోంచి బయటికి. మనోడు ఏకంగా ఖజానా రూమ్లోకి తీసుకెళ్ళాడు. ముందు చదువమ్మా, మాట చదువు. ఇష్కియా ఉమ్. దోతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి ఆ. తన ఇంటనేమి ఆ. రాజ్యమందేమి ఆ. కలిగిన సమస్త వస్తువులలో ఆ. దేనిని మరుగు చేయక అమ్మా, దేనిని మరుగు చేయక దేనిని మరుగు చేయక ఉందా? మాట్లాడరమ్మా. అంటే మొత్తము నా సోకు చూడు, మొత్తం అన్నీ చూపించాడు. ఎవరికి? శత్రువు రాజుకి. శత్రువుకి ఎవడన్నా మనకి చూపిస్తారా? ఏమండి మాట్లాడతలేదు? చూపించకూడదు కదా. ఎందుకు చూపించకూడదు? ఇప్పుడు శత్రువుకి ఇన్ని ఉన్నాయని తెలిస్తే ఏదో ఒక రోజు చేంజ్ చేస్తాడు, దాడి చేసి తీసుకెళ్ళిపోతాడు కదా. మొత్తం అన్నీ చూపించేశాడు. చదువు నాన్న, చదువమ్మా. దేనిని మరుగు చేయక ఉమ్. తన పదార్థములు గల కొట్టును ఉమ్. వెండి బంగారములను ఉమ్. గంధవర్గములను పరిమళ తైలమును ఉమ్. ఆయుధశాలను ఉమ్. తన పదార్థములలోనున్న ఆయుధశాలను చూపించాడు. ఆయుధాలు ఉన్న శాలను చూపించాడు. అంటే వీళ్ళకి ఎన్ని ఆయుధాలు ఉన్నాయి మొత్తము సీక్రెట్ అంతా చెప్పేశాడు. ఎవరికంటే శత్రువుకి మొత్తం బయలుపరిచాడు, ఓపెన్ చేసి చెప్పేశాడు అంతా. చదువునా. తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించాను. సమస్తమును వారికి చూపించాను. చూపించాడు. వెండి చూపించాడు, బంగారం చూపించేశాడు, ఆయుధాలు చూపించేశాడు. మొత్తము ఎందుకు చూపించాడంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. వాళ్ళని ఇంప్రెస్ అంటే ఏమంటారేమో, ఇంప్రెస్ అంటే వాళ్ళ మీద ఓహో ఇంత ఉన్నాయా అని అనిపించుకోవడానికి మనోడు అన్నీ చూపించేశాడు అనమాట. యాక్చువల్గా చెప్పింది ఒకటి, చెప్పండి, చేసింది ఒకటి. చూసారా? అది ఆ పని చేయకూడదు. అన్నీ చూపించాడు. ఎప్పుడైతే ఇలా చూపించి అలా వెళ్ళిపోయారు, ఇలాగ యెషయా ప్రవక్త వచ్చాడు. చూడండి. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి అమ్మా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని మనుషులు అడుగగా హిజ్కియా బబులోను దేశములో నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమి చూచిరని అతడు అడుగగా నీ ఇంట మైక్ దూరం గట్టిగా నాకు వినిపిస్తుంది. అడుగగా చెప్పాడా? ఎవరు చెప్తున్నారు? ఎవరు అయినా? యెషయా ప్రవక్త చెప్పాడు, నువ్వు తప్పు చేశావు. ఆ రాజుని ప్రభావితం చేయడానికి, మెప్పు పొందడానికి దేవుడిచ్చిన వనరులన్నీ చూపించేశాడు అనమాట ఆయనకి. ఎవరికి? బబులోను రాజుకి. అప్పుడు యెషయా ప్రవక్త వచ్చి అంటాడు, నువ్వు చేసింది చాలా తప్పు, పొరపాటు చేశావు. గమనించారా? నువ్వు చాలా తప్పు చేశావు అంటాడు. అందుకని ఎంత మంచోడు రాజు. ముందు చదివారు కదా, ఆయన ముందు అలాంటోడు లేడు, ఆయన వెనకాలంటే అంత మంచోడు. వినండి, ఇప్పుడు ఇలా చూడండి. ఒక బైబిల్ స్కాలర్ అంటాడు, ఇలా అంటాడు, గుడ్ పీపుల్ కెన్ మేక్ ఏ డిజాస్ట్రస్ డెసిషన్స్. డిజాస్టర్ డెసిషన్స్ అంటే తెలుగులో
కొన్నిసార్లు అట్లా మంచి వ్యక్తులు కూడా వినాశకరమైన నిర్ణయాలు తీసుకుంటారంట. మంచి వాళ్ళే కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే చాలా చాలా డిజాస్టర్ అంటే డిజాస్టర్ అంటే నాశనకరమైన డిసిషన్ తీసుకుంటారంట. మంచోళ్ళే, మనం మంచోళ్ళే అనుకుంటాం, కానీ తీర్మానాలు తీసుకున్నప్పుడు చాలా చెడ్డ తీర్మానాలు తీసుకుంటారంట. అందుకని ఎప్పుడు కూడా ఒకరు మన్నన కోరకూడదు, దేవుడి మీద ఆధారపడాలన్నమాట. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్పింది. కొన్నిసార్లు ఈ సిస్టర్ చాలా మంచిది, ఈ బ్రదర్ చాలా మంచిది, ఈ ఫ్యామిలీ చాలా మంచోళ్ళు అనుకుంటున్న టైంలో ఏదో రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. తీసుకుని ఎంతోమంది అలా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఎప్పుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోవాలి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు సరి అయిన డెసిషన్ తీసుకుంటాడు అనమాట. నమ్మిన వారు హల్లెలూయా అనండి. అందుకనే మన యేసయ్య ఎవరు? ఆశ్చర్యకరుడు. చెప్పాలి. ఎవరు? ఆలోచనకర్త. హల్లెలూయా చెప్పండి. ఒక ల్యాండ్ కొనాలన్నా దేవుని ఆలోచన ఉండాలి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇస్తున్నా కూడా ఏముండాలి చెప్పండి? పై వాటిని చూడకూడదు, మెప్పు పొందుకోకూడదు. ఇలా నన్ను చేసుకుంటే గొప్ప వాళ్ళు అనుకుంటారు అనుకోకూడదు. వింటున్నారా? సో ఒక డెసిషన్ చాలా జాగ్రత్త. ఆలోచనకర్త. పరిశుద్ధాత్ముడు ఎవరు? కౌన్సిలర్ అనమాట. పరిశుద్ధాత్ముడు మనకి సలహాలు ఇస్తాడనమాట. చాలామంది పిల్లలు పెళ్లి చేసేటప్పుడు కానీ, ల్యాండ్లు కొనేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న డెసిషన్స్ తీసుకున్నప్పుడు హోలీ స్పిరిట్ సన్నిధిలో ప్రార్థన చేయాలి. మీ దైవజనుడిని అడగాలి, లేక ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఇది చెయ్యమంటే చెయ్యాలి, లేకపోతే ఏం చేయాలి? కొన్నిసార్లు మీకు లాభకరంగా కనబడొచ్చు అవి. మొదట అవి ఎలా ఉంటాయి మీకు చెప్పండి? మాట్లాడతలేదు ఎవరైనా? ఫస్ట్ చాలా లాభకరంగా ఉంటాయి. తుదక అది ఎలా ఉంటుంది అంటే, నేను ఎంత పెద్దదైనా ఒక్కొక్కసారి ఏదన్నా ఎవరన్నా నాకు చేస్తానంటే నేను దాన్ని తీసుకోను. అలా తీసుకున్నానంటే మనం వాళ్ళకి లోబడాలి. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా అనండి. ఆమేన్. మనం ఎవరి క్రింద ఉండకూడదు. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు, అమెరికాలో మా పెద్ద బాబు ఇలాగే, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు వెళ్ళి హోటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఏం చేస్తారంటే నాలుగు బిల్లులు ఇస్తారు. ఇక్కడ మనం నలుగురు వెళ్ళామంటే ఎవరో ఒకరు ఏం చేస్తారు? బిల్లు కడతారు. నలుగురు కడతారా? మాట్లాడరేమ్మా? ఒకడే కడతాడు. కట్టినోడే ఎప్పుడు కడతా ఉంటాడు చూడండి. తిన్నవాడే ఎప్పుడు తింటా ఉంటాడు. అక్కడ అలా ఉండదు. నలుగురు వెళ్తే నలుగురికి బిల్లు ఇస్తారు. నాకు చాలా రోజులు అర్థం అవ్వలేదు. ఎందుకు మా పెద్దబాబుని అడిగి, నాన్న ఎందుకు నలుగురికి 4 బిల్లు ఇస్తున్నారంటే, మా పెద్దబాబు అన్న మాట ఏంటంటే, ఒక్కడు కడితేనట ఈ ముగ్గురు వాడికి దాసులు ఏమంటారు? దాసులు అన్నమాట. ఈ ముగ్గురు వాడికి దాసులు అంటే వాడి కింద ఉన్నవారు అనమాట వీళ్ళు. అందుకనే వాళ్ళు ఏమంటారంటే, నేను ఎవరికి దాసుడిని ఉండనని వాడు ఏం చేస్తాడంటే, నా బిల్లు నేనే కట్టుకుంటాను అంటాడన్న. అర్థమవుతుందా? అందుకనే ఎప్పుడు కూడా మన తిండి మనమే తినాలి. హల్లెలూయా అనండి. ఎవరైనా నీకు కట్టారనుకో, వాళ్ళ కింద నువ్వు ఉన్నట్టే. అది అక్క అయినా రేపొద్దున అంటదా మాట? అందా తర్వాత అంటది, ఈమెకి నేనే పెట్టాను అంటదా కదా? మాట్లాడరేమ్మా? ఆ మాట అన్నివ్వకూడదు అనమాట. ఎందుకంటే దేవుడు నీకున్నాడు కాబట్టి. ఎప్పుడు నీ చెయ్యి ఎలా ఉండాలంటే
పై చేయిగానే ఉండాలి కానీ కింద చేయిలాగా ఉండకూడదు అనమాట. అలాగ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పింది? అందుకని ఇక్కడ మంచి వ్యక్తి చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. చూసారా, మొత్తం ఇల్లంతట్లో ఉన్నదంతా చూపించేశాడు. యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు అనమాట, నాయనా మరి నువ్వు చేసింది చాలా తప్పు, బబులోనులు అందరూ రేపు పొద్దున అంతా తీసుకెళ్ళిపోతారు, శత్రువు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అంటాడు అనమాట. వింటున్నారా? ఆ రకంగా హిజ్కియా పొరపాటు చేశాడు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఎప్పుడైతే ఇలా చేశాడో ఏం చేశాడంటే, తర్వాత చదవమ్మా ఇప్పుడు. మరియు 6వ వచనం 7వ వచనం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగును గాక. అంటే ఈయన ఏమంటున్నాడంటే, నా దినాల్లో బాగానే ఉంటుందిలే, రాబోయే దినాల్లో పోతే పోయిందిలే అన్నాడు అనమాట. చూసారా ఎంత స్వార్థపరుడు. మళ్ళా అంటే ఇతనిలో ఏమొచ్చింది చెప్పాలి, మాట్లాడాలి. ఏమని చెప్పాడు? నీ ముందు ఎలా నడుస్తానని చెప్పాడు, తగ్గించుకుని నడుస్తాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, తర్వాత తీసుకెళ్ళిపోయారులే, నా రోజుల్లో బాగానే ఉంటుందిలే. యాక్చువల్గా యెషయా చెప్పింది ఏంటంటే భవిష్యత్తు గురించి. రేపు పొద్దున్న నీకు శత్రువు చూపించావు కదా, మొత్తం తీసుకెళ్ళిపోతారు అంటే రాబోయే దినాల్లో పోతే పోయారులే, నేనున్నప్పుడు బాగానే ఉంది కదా అంటున్నాడు అనమాట. దట్ ఇస్ కాల్డ్ సెల్ఫిష్నెస్ అంటారు. తర్వాత చదవం ఇంకా. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. అయిపోయిందా? 8వ వాక్యం. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగును గాక అని. అంటే ఇతరులకు ఏం జరిగినా పర్వాలేదు, నాకు మాత్రం. అందుకని నీవు నీ లెగసీని ఫ్యూచర్ పెట్టాలి. నీ లెగసీ అంటే నీ వారసత్వాన్ని ఎవరికి పెట్టాలి? భవిష్యత్తుకు పెట్టాలి. నీ మంచితనం అనే వారసత్వం, నీ ప్రార్థన అనే వారసత్వం ఎవరికి రావాలి? నీ పిల్లలకు రావాలన్నమాట. కానీ ఇతడేమంటాడంటే, నెక్స్ట్ జనరేషన్ ఏమైపోయినా పర్వాలేదు. అందుకని వినండి అందరూ కూడా, నీతోనే క్రిస్టియానిటీ ఎండ్ అవ్వకూడదు. నువ్వు నీ పిల్లలకి ఏదైనా ఇచ్చింది ఉన్నదంటే ఒక్క యేసయ్యని ఇవ్వాలంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? నీవు 1000 గజాలు ఇచ్చినా లాభం లేదు, 1 ఎకరం పొలం ఇచ్చినా నువ్వు సరైన తండ్రివి కాదు, తల్లివి కాదు. మా అమ్మ నాకు ఇచ్చింది దేవుడిని అంతే, హల్లెలూయా అనండి. మా అమ్మ నాకు ఏమి ఇవ్వలేదు, మాకు ఏమి ఇవ్వలేదు. ఎవరిని ఇచ్చింది చెప్పాలి, మాట్లాడాలి. యేసయ్యని ఇచ్చింది. నేను నా పిల్లలకి అమెరికాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఏమి ఇచ్చానంటే, నేను వాడికి బైబిల్ ఇచ్చాను, ఇంకేమీ ఇవ్వలేదు. బైబిల్లోనే అన్నీ ఉన్నాయి, దేవుడిలోనే అన్ని సర్వసంపదలు ఎక్కడున్నాయి చెప్పనమ్మా, ఎక్కడున్నాయి? ఆయనలోనే సర్వసంపదలు గుప్త. నువ్వు నీ పిల్లలకి ఏదన్నా ఇవ్వాలంటే, చూడండి మనం ఏం చేస్తామంటే, పిల్లలకి ఇవ్వాలని రాత్రి పగళ్ళు కష్టపడి మన పిల్లలకి ఏదో 100 గజాలు 200 గజాలు ఇస్తాం. కానీ ఎవరిని ఇవ్వమంటే దేవుడిని ఇవ్వం. సో నీ తరానికి నువ్వు ఇవ్వాల్సింది దేవుడిని ఇవ్వాలన్నమాట. సో ఈయన అంటున్నాడు, పోతే పోయారులే నెక్స్ట్ జనరేషన్, నేను హ్యాపీగా ఉన్నానులే అంటున్నాడు అనమాట. ప్రవక్త అని యెషయాతో ప్రవచిస్తుంటే వింటున్నారా? అందుకని ఫిలిప్పీ పత్రిక తీయడమ్మా, 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. అమ్మా, కక్ష చేత అయినను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు
మీలో ప్రతివాడును ఆ, తన సొంత కార్యములను మాత్రమే ఆగండి. గాక తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను చెప్పండి, ఇతరుల కార్యాలు ఏం చేయాలి? కూడా చూడవలెను. కూడా చూడాలి. యాక్చువల్గా మీరు సంతకి వెళ్ళకూడదు, మీరు వేరే వారి కొరకు సంతకి వెళ్ళాలి. హల్లెలూయా అనండి. అర్థమవుతుంది నేను చెప్పేది? మీ కొరకు బతకూడదు. ఎవరి కొరకు బతకాలి? ఉందండి. ఇప్పుడు మనం ఎవరి కొరకు బతుకుతున్నాం? మన కొరకే బతుకుతున్నాం. అందుకనే బతకలేకపోతున్నాం. కొబ్బరి చెట్టు ఎవరి కొరకు బతుకుతుంది? మాట్లాడరమ్మా. కొబ్బరి చెట్టు ఎవరి కొరకు దాని కొరకు బతుకుతుందా, మన కొరకు బతుకుతుందా? మరి అందుకనే బతుకుతుంది అది. హలో, ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి? కొబ్బరి చెట్లు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? ఎందుకు పెరుగుతున్నాయి చెప్పరమ్మా? మన కొరకు బతుకుతుంది కాబట్టి. మీరు ఎందుకు కొరకు మీరేం చేస్తున్నారు? మీరు మీ కొరకు బతుకుతున్నారు కాబట్టి బ్రతుకు ఏమైపోయిందంటే ఏమైపోయింది? భారం అయిపోయింది. ఇప్పుడు అన్ని ఈఎంఐలే కదా, మాట్లాడరమ్మా, అన్ని అప్పులే కదా. ఇలా ఉన్నారు కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే పోరు వస్తుంది. ఇక్కడేం పాడతాం ఏంటి? నడిపిస్తాడు నా దేవుడు. పాడండి, వచ్చా? నడిపిస్తాడు నా దేవుడు. ఆగండి. ఫ్రైడే వచ్చి ఏడుస్తా కూర్చుంటాం. ఎందుకు? బతుకేమైంది? మాట్లాడమ్మా. ఎందుకు బతుకు భారం అయిందంటే మీ కొరకు బతుకుతున్నారు కాబట్టి. ఈరోజు నుంచి ఎవరి కొరకు బతకాలి? ఇతరుల కొరకు బతకాలంటే ఇతరులకి యేసయ్య గురించి చెప్పాలి. చప్పలు కొట్టండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతరుల కొరకు బతకడం అంటే ఎవరి గురించి? నీ పిల్లలకు యేసు గురించి చెప్పాలి. నీ ఇంటి పక్కన వారికి యేసయ్య గురించి చెప్పాలి. ఈ 46వ సంవత్సరంలో అనేక మందికి యేసయ్యని చెప్పి సంఘం నిండా అనేక మంది ప్రజలు తీసుకొని రావాలి. మీరొక్కరే రాకూడదు. హల్లెలూయా అనండి. నెక్స్ట్ యానివర్సరీకి ఇక్కడ నిండిపోయి బయట టెంట్లు వేసి మొత్తం అంతా నిండిపోవాలి. ఆమేనంటారా? ఆపేయమంటున్నారా? హల్లెలూయా. సో చూడండి, అలాగా ప్రభు కొరకు మీరు బతకాలి. అనేక ఆత్మలను రక్షించడంలో మీరు బతకాలి. ఆ కొబ్బరి చెట్టు చూడండి, మామిడి చెట్టు ఎవరి కొరకు బతుకుతుంది? మాట్లాడరమ్మా. మన కొరకే. పక్షులు ఎవరి కోడిపెట్టలు ఎవరి కొరకు బతుకుతున్నాయి చెప్పండి? మేకలు ఎవరి కొరకు బతుకుతున్నాయి? మరి మీరు మీ కొరకే, అన్నీ మీ కొరకే అంటే మరి ఇంక ఇది ఎంత స్వార్థం వచ్చింది చూడండి. ఇంకా అంతకన్నా ఎక్కువ నా పిల్లల కొరకు అంటారు అంతే. నీ పిల్లల కొరకు బతికి నువ్వేం బతుకుతావు? నీ పిల్లల కొరకు కూడా బతకూడదు. సేవ అనండి. సేవ అనండి. హల్లెలూయా. జగ్గైపేటలో ఉన్న మనుషులు మారాలి. హల్లెలూయా అనండి. మా బంధువులు మారాలి, మా రక్త సంబంధులు మారాలి. అంతవరకు నేను నిద్రపోనని ప్రజల కొరకు బతకాలి. అది హిజ్కియా, నేను బాగానే ఉన్నానులే, నెక్స్ట్ జనరేషన్ అలా పోతే పోయింది అనుకున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, మీ కొరకు బతకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. గట్టిగా ఆమేన్. ఓ హల్లెలూయా. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై నడిపిస్తాడు నా
హల్లెలూయా. సో ఈ రోజు నుంచి ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించాలి. చేతులెత్తి హల్లెలూయా అనండి. ఒకసారి నేను నర్సాపూర్ వెళ్ళాను. అంతర్వేదిపాలెం అంతర్వేది అనే ప్రాంతంలో నర్సాపూర్ వెళ్తే ఒక పాస్టర్ గారు ఒక ఆమెను నాకు పరిచయం చేశాడు. ఏమని పరిచయం చేశాడంటే, ఈ అమ్మ చర్చిలో సగం మందిని ఈమె తీసుకొచ్చింది అన్నాడు. ఆమెను అంటున్నారా? హల్లెలూయా. ఆమె ఎవరంటే పాలు అమ్ముకునే ఆమె. చెప్పండి ఎవరు? పాలు పెరుగు అమ్ముకుంటుందట. పాలు పెరుగు అమ్ముకుంటూ పాలు అమ్మ ఒక పాట నేర్పించాడట ఆ పాస్టర్ గారు. ఎవరికి? పాలు అమ్ముకునే ఆమెకి. పాలు అమ్ముకుంటా పాలు అమ్మ పాలు అని పాట పాడుకుంటూ ఎవరన్నా పిలిచిందనుకో, అమ్మ నేను యేసు ప్రభు పాలు అయిపోయిన అంటదట. ఎవరు పాలైపోయి? ఇక పాలు అమ్ముకుంటే ఎవరి గురించి చెప్పింది? యేసయ్య గురించి చెప్పి ఆమెను చర్చికి తీసుకొచ్చిందట. మళ్ళా ఏమంటుంది? పెరుగు అమ్మ, పెరుగు అంటే, ఓ పెరుగమ్మా ఇలా రా అంటే, నేను యేసులో పెరుగుతున్నానమ్మా అన్నదట. అక్కడ ఏం చెప్పింది? ఆమెకి ఏ సిగ్గు లేకుండా చెప్పి చర్చిలో సగం మందిని నింపిందంటండి. హల్లెలూయా. కనీసం మీరు పాలన్న అమ్ముకోండి. హల్లెలూయానండి. జోక్. అంటే పాలు పెరుగు అమ్ముకుని ఆమె అంత సువార్త చేసినప్పుడు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న మనం ఇంకెంత సువార్త చేయాలి? చెప్పండి అందరూ ఆమేన్. సర్వలోకానికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు దేవుడు? సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. యేసుప్రభు తెలియని నీ స్నేహితులు ఉండకూడదు. యేసుప్రభు తెలియని నీ బంధువులు ఉండకూడదు. ప్రతి ఒక్కరు వెళ్ళి యేసయ్య గురించి చెప్పాలి. వారు తిట్టినా ఏమన్నా కూడా యేసయ్య గురించి చెబితే తర్వాత వారు పరలోక రాజ్యానికి చేరతారు. ఆమె నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇవ్వవలసింది, నెక్స్ట్ తరానికి నువ్వు ఇవ్వవలసింది, నీ పిల్లలకి నువ్వు ఇవ్వవలసింది హెరిటేజ్ ఆఫ్ క్రైస్ట్ హెరిటేజ్ ఇవ్వాలి. క్రీస్తు అనే స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, తర్వాత ఇతనిలో స్వార్థం వచ్చేసింది కదా. ఇంకెంత వచ్చిందంటే ఇతడిలో 2వ దినవృత్తాంతములు తీయండి. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము. యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్ మీ దగ్గర ఉంటే తెలుగులో అంత కరెక్ట్గా మీనింగ్ రాలేదు. ఓకే, 32వ అధ్యాయం 24, 25 వచనం చదవండి అమ్మ ఎవరన్నా. 32వ అధ్యాయం 24 అమ్మ. ఆ దినములలో హిజ్కియా రోగి అయి అయితే ఆగండి. హిజ్కియా మనసు ఏమొచ్చింది? ఇప్పుడు గర్వం వచ్చింది. ముందు ఏం చెప్పాడు? తగ్గింపుతో ఉంటా అన్నాడు. చూసారా? చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అదే మరి మన ప్రాబ్లం కూడా. మనం ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం. ఒకసారి ఒక బ్రదర్ మా చర్చిలో ఉన్నాడు. అయ్యగారు మీరు బతికిన కాలం అంతా బట్టలు నేనే పెడతానన్నాడు. తెల్ల బట్టలు కుట్టిస్తానాడు. ఇప్పుడు వరకు కుట్టించలేదు. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడు కనబడినా రేపు అంటాడు. అలా రేపు బోల్డ్ రేపులు అయిపోయినాయి. వింటున్నారా? చూడండి, ఇప్పుడు మనసులో ఏమొచ్చింది? గర్వం వచ్చింది. తర్వాత చదవమ్మా. అమ్మా కరెక్టే. ఎవరు మైక్లో చదువు. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ఏం చేయలేదు? ప్రవర్తించలేదు. చూసారా? అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా. ఆగండి, దాన్ని అలా పెట్టండి. 32వ అధ్యాయము 27 చదువమ్మా. 27 చదువు. అది అతి విస్తారమైన ఐశ్వర్యమును. హిజ్కియా ఏం చేశాడంటే ఐశ్వర్యం సంపాదించుకున్నాడు. విస్తారమైన ఐశ్వర్యం అనండి. ఎంత ఈ 15 సంవత్సరాల వీడికి ఇన్ని బాధలు ఎందుకు? ఈయనకి ఎంత ఉంది? ఆయుష్ ఎంత ఉంది? 15. ఆయనకి 15 ఉంది. మనకి ఈ రేపు ఏమవుతుందో తెలియదు మనకి. అందులో కనబడి ఏమన్నది?
ఆవిరి వంటి వాళ్ళు మన కరోనా టైము మరి ఎలా ఉండేది? మాట్లాడరమ్మా. కరోనా టైం ఎలా ఉండేది? 10 లక్షలున్నా ఏం లేదు, ప్రాణం దొరకలేదు. కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు చూసారా? విస్తారమైన ఐశ్వర్యం ఉంది. చదవమ్మా. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును. ఎవరిదైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఎవరి దగ్గర ఉందా? చదువు, రిఫరెన్స్ చదువు. Hezekiah had very great wealth and honor. Very great wealth and honor. And he made treasuries for. He made treasuries. ఆగరన్నా. He made treasuries అంటే బోల్డ్ ధన నిధులు కట్టేశాడు. For his silver and gold. సిల్వర్ అండ్ గోల్డ్ సంపాదించాడు. And for his precious stones. ప్రెషస్ స్టోన్ సంపాదించాడు. అమ్మా ఇలా చూడండి, ప్రెషస్ స్టోన్స్ అంటే విలువ కలిగిన రత్నాలు సంపాదించాడు. స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు. షీల్డ్స్ and all kinds of valuables. వాల్యుబుల్. నెక్స్ట్. He also made buildings. ఆగండి అమ్మా, రియల్ ఎస్టేట్. హలో, ఎవరికి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. రియల్ ఎస్టేట్, బిల్డింగ్స్ కట్టించాడు, అపార్ట్మెంట్లు కట్టించాడు. To store the harvest of grain, new wine and olive oil. And he made stalls for various kinds of cattle and pens for the flocks. Rocks, stones. He built villages. ఆగండి అమ్మా, విలేజెస్ అంటే గ్రామాలు కట్టించాడు ఏకంగా. And acquired great number of flocks and herds. For God had given him very great riches. It was Hezekiah who blocked the upper outlet of the Gihon spring and channeled the water down to the west side of the city of David. Cities kattichadu. He succeeded in everything he undertook. But when Evites were sent by the rulers of Babylon. అక్కడ ఉంటుంది అన్ని ఈ మేడ్ ఫర్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. ఆ వర్డ్ ఉందా? వేరే ఎడిషన్లో ఉన్నట్టుంది. హిమ్సెల్ఫ్ అంటే తన కొరకు కట్టించుకున్నాడని ఉంటుంది. వేరే ఏ వర్షం చదువుతున్నావమ్మా నువ్వు? ఎన్ఐవా ఉంటుంది అందులో చూడు. ఎన్ఐవి కానీ లేకపోతే ఇంకొక ఎడిషన్లో ఈ మేడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అనే మాట ఉంటుంది. తన కొరకే కట్టించుకున్నాడట. ఈ మాట చదివినప్పుడు దేవుడి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఎవరి కొరకు బతకాలి? మాట్లాడాలమ్మా. అసలు దేవుని కొరకు బ్రతకాలండి. దేవుని కొరకు బ్రతకకుండా తన కొరకే కట్టించుకున్నాడు ఇల్లులు, తన కొరకే కట్టించుకున్నాడు విలేజెస్, తన కొరకే కట్టించుకున్నాడు బిల్డింగ్స్, తన కొరకే కట్టించుకున్నాడు రియల్ ఎస్టేట్స్, బంగారము, అన్నీ. హీ మేడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. 29 yes చదువు. And he made towns for himself and got together much property in flocks and herds, for God had given him great wealth. 29 verse 29లో ఉంది అది. ఏముంది? 29వ వచనంలో ఏముంది? He made towns for himself. తన కొరకు కట్టుకున్నాడు. He made towns for himself. హిమ్సెల్ఫ్ అని వస్తుందా? హిమ్సెల్ఫ్ అంటే ఏంటి? తన కొరకు. ఆయుష్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు మీకు నాకు ఇచ్చింది ఎవరు? ఊపిరి పీలుతున్నదంటే ఎవరు? రక్షణ ఇచ్చింది ఎవరు? మరి దేవుడికి ఇచ్చినప్పుడు మరి మనం ఎవరి కొరకు బతకాలి? చెప్పరే, మా మాట్లాడతలేదు. నిన్ను నన్ను ఎవడు బతకమన్నాడు? మన పిల్లల కొరకు.
చూడండి, ఎంత మన కొరకు బతుకుతున్నాం. బతికి ఏమన్నా ఏమంటారు, ఏం పట్టుకెళ్తావా? ఎట్లు వచ్చితేమో అట్లే పోతుంది. యాక్చువల్గా పరదేశం అనే పాట చచ్చిపోయినప్పుడు పాడతారు, అప్పుడు ఎవడు విండో. అసలు బతుకున్నప్పుడు పాడాలి ఆ పాట, అంతే కదా పాస్టర్ గారు? చచ్చిపోయినప్పుడు అందరూ ఎడుతుంటే ఎవరికి అర్థమవుతుంది? ఎట్లు వచ్చిద్దేమో అట్లే పోతే ఇంకేమంటుంది? చరణాలు బాగుంటాయి అందులో. స్థిరమని నమ్మకు ధర ఎవరికి, ఈ ధర ఎవరికి స్థిరము కాదు. నువ్వు చచ్చిపోయాక కళ్ళద్దాలు కూడా తీసేస్తారు. మాట్లాడరమ్మా. చేతికి ఉంగరం ఉంటే నలుగురు ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, నలుగురు కొట్టుకుంటారు. మొన్న ఒక చావుకి వెళ్ళాం, అందరూ ఎడుతున్నారు. ఎందుకు ఎడుతున్నారా అని మేము చూస్తున్నాం. ఆడు చచ్చిపోయినందుకు ఎడుతలేదు, ఆ ఉంగరాలు ఏమైనాయి అని ఎడుతున్నారు. అన్న తీసాడా, తమ్ముడు తీసా, చెల్లెలు తీసారా అని ఏడుస్తా కూర్చున్నారు. ఇప్పుడు ఎవడు చచ్చిపోయినందుకు ఏడవరు. వాళ్ళు గారండి, వాళ్ళకేమన్నా వస్తుందా అని ఎడుతారు అంతే. చూసారా? హీ మేడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కొరకే కట్టించుకున్నాడు. ఎవరి కొరకు బతుకుతాను అన్నాడు? యాక్చువల్గా మరి ఈతని కొరకు బతికాడు కాబట్టి మరలా పుండు రావాలి కదా. మాట్లాడరాడు, పుండు ఏమవ్వాలి? పుండు పెరగాలి కదా. కానీ దేవుడు అలాంటివాడు కదా. అయితే దేవుడు కోపం వచ్చింది, దేవుని ఉగ్రత వచ్చింది. అది అక్కడ చదువమ్మా 32. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చూపిన భక్తిని గూర్చి ప్రవక్తయును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథం. అది కదా నాన్న, 2వ దినవృత్తాంతములు 26. హిజ్కియా హృదయము గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొని మరలా ఇప్పుడు ఏం చేశారంటే తగ్గించుకున్నారు. అందరూ తగ్గించుకున్నారు. అందరిలో చూడండి, చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వాళ్ళు తగ్గించుకున్నందుకు దేవుడు ఏమన్నాడంటే దేవుని ఉగ్రతను పోస్ట్ పోన్ చేశాడు. అది చదువునా? గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. అంటే అదేమైందంటే తన దినములలో తన మీదకి, తన ప్రజల మీదకి రాలేదు దేవుని కోపము. వినండి, ఇలా చూడండి అందరూ ఒకసారి హల్లెలూయా అనండి. పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిందనమాట. పోస్ట్ పోన్ అయ్యి దేవుని కోపాన్ని ఎవరు తట్టుకోలేరు, దేవుని ఉగ్రతను ఎవరు తట్టుకోలేరు. పోస్ట్ పోన్ అయ్యి, పోస్ట్ పోన్ అంటే ఏమంటారు తెలుగులో? వాయిదా పడింది. చూసారా? కోర్టు కేసులు ఏమవుతుంటాయి, మరలా ఆడెళ్తే మళ్ళీ ఏమవుతుంటాయి చెప్పాలి అందరూ. వాయిదాలు వేసినప్పుడల్లా మీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. అలా వాయిదా వేసి మన నరుల మీద రావాల్సిన కోపమంతా వాయిదా వేసి దేవుడు ఎవరి మీద వేసాడంటే తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు మీద వేసాడు అన్నమాట అండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కోపాన్ని మానవుడు తట్టుకోలేడు. అంతెందుకు, భర్త కోపమే తట్టుకోలేవు. హల్లెలూయా. భార్య కోపమే తట్టుకోలేరు, పిల్లల కోపమే పట్టుకోలేరు. అందుకని దేవుడు మన మీద చూపలేదు ఆ కోపం. ఎవరి మీద చూపాడంటే తన కుమారుడైన యేసయ్య మీద వేశాడు అన్నమాట. చూసారా? నీ మీద ఉన్న కోపము, నా మీద ఉండవలసిన కోపమంతా భరించింది ఎవరంటే యేసుక్రీస్తు. మనం చేసిన తప్పులకి ఆయన గాయాలు పడ్డాడు అన్నమాట. మన 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 పాపమంతా ఎవరు భరించారంటే యేసయ్య పడింది. ఏ పాపం ఎరుగని యేసయ్య మన కొరకు ఏమయ్యాడంటే శిక్ష భరించాడు. యాక్చువల్గా ఆ శిక్ష నువ్వు భరించాలి, ఆ నరకము నువ్వు భరించాలి. నరక చావు ఎవరు చనిపోయారంటే యేసయ్య చనిపోయాడు. ఇప్పుడు నువ్వు బ్రతికున్నావంటే, పరలోక రాజ్యానికి వెళ్తున్నావంటే
ఈ రోజున ఇంత హ్యాపీగా రక్షణ ఆనంద పొంది ఉన్నావంటే నీవు పొందవలసిన శిక్ష అంతా ఎవరు భరించారంటే యేసయ్య భరించాడు అనమాట అండి. అందుకని యేసయ్యకి మనం ఎప్పుడు స్తుతులు చెల్లించాలి. గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో 31వ వచనం మీరు అక్కడ చదివితే అతను హృదయములో యాక్చువల్గా చదివినాను 31వ వచనం. మరి మైక్లో చదువమ్మా, అందరిలో చూడండి. యాక్చువల్గా దేవుడు తన హృదయాన్ని టెస్ట్ చేశాడు అనమాట. దేవుడు తన హృదయాన్ని టెస్ట్ చేశాడు. ఎవరి హృదయాన్ని? హిజ్కియా హృదయాన్ని. అంటే ఈ హృదయములో దేవుడు చెప్పినట్టుగా చెప్పింది ఒక రకంగా చేశాడు, చేసింది ఇంకో రకంగా చేశాడని దేవుడు అంట ఆ హృదయాన్ని టెస్ట్ చేశాడట. ఎలాగుంది ఈ హృదయం అని. చూద్దామా. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధునందుటను గూర్చి, సరిగ్గా నాకు వినిపిస్తలేదు, కొంచెం మైక్ దొరకట్టుగా విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతని విడిచిపెట్టెను. చూసారా, డబ్బున్నప్పుడు ఎలా ఉంటావు, డబ్బు లేనప్పుడు ఎలా ఉంటావు అని ఒక్కసారి వాళ్ళని నీ దగ్గరికి పంపాడు అనమాట. ఎవరి దగ్గరికి? డబ్బులున్నప్పుడు చర్చికి రాము, హల్లెలూయా అనండి. బాధలు ఉన్నప్పుడు చర్చికి వస్తాం. అన్నీ పోతే ఇంకా, అవును కదా. మీకు గుర్తుందో లేదో, అమెరికా దేశంలో 9/11 అని ఉంది తెలుసా? 9/11లో ఏం పడిపోయింది? ట్విన్ టవర్ని కూలగొట్టేశారు. అప్పుడు కొన్ని వేల మంది చనిపోయారు. గుర్తుందా? ఎప్పుడంటే 2001. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్ళి 9/11 కంటే ముందు రోజు నేను ఇండియాకి వచ్చాను. యాక్చువల్ నేను కూడా న్యూయార్క్లో ఉన్నాను. 9/11 జరిగిన ఫాలోవింగ్ సండే సెప్టెంబర్ 11, 2001లో ఫాలోయింగ్ సండే అంటే 11 జరిగిన తర్వాత నెక్స్ట్ సండే చర్చలన్నీ నిండిపోయినాయి అంట. అసలు ఏ చర్చి ఖాళీగా లేదంట, అంత బయట నిలబడ్డారంట. దేనికి? ఈ 9/11 ట్విన్ టవర్ కూలిపోయింది కాబట్టి అందరిలో భయం వచ్చేసి అందరు ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడరమ్మా. చూడండి, ఇప్పుడు కూడా కరోనా, ఇప్పుడు కూడా ఏదన్నా వస్తే చర్చకు వచ్చేస్తారు ప్రజలు. చూడండి, ఏ బాధ లేకపోతే మాట్లాడరండి. సో 9/11లో ఫాలోయింగ్ సండే అలా ఫుల్ ప్యాక్ అయిపోయారట. తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోయాడు. సో ఇతడు మదిని దేవుడు పరీక్ష చేశాడు అనమాట. చూడండి, ఇప్పుడు దేవుడు నీకు ఇస్తే నాకు ఇస్తాడా బిడ్డ? నా కొరకు ఖర్చు పెడతాడా? ఈమెకి నేను ఏదన్నా ఇస్తే నాకు ఇస్తాడా, లేకపోతే ఈమె కొరకు బతుందని తెలుసు ఆయనకి. అందుకనే మనకు పరీక్ష చేస్తాడనమాట మన హృదయాన్ని. మీరు అంటారు, ప్రభా నువ్వు నాకు ఇస్తే నాదంతా, నా పాట పాడతాం కదా ఏమని, నా సర్వం నీవే అంటావు కదా. తర్వాత ఇంకోటి ఉంటుంది ఏంటంటే, అన్నీ నీవు ఇచ్చేవే నాయన, నీదే అంటాం, ఒట్టిదే. హల్లెలూయా. ఏడబ్ల్యూ టోజర్ అని థియాలజీ ఆయన ఏమంటాడంటే, క్రైస్తవులంట మాటల్లోనే అబద్ధాలు ఆడరంట, పాటల్లో కూడా అబద్ధాలు ఆడతారట. హలో, ఏం పాడతా? దేవ ఇప్పుడు పాడే రాయి గారు, రాజా నీ సన్నిధిలోనే ఉంటా మనసారా. మా చర్చిలో 2 నెలలకోసారి వస్తుంది, ఆమె కూడా పాడుతుంది ఇది. ఏమని? నేను అడిగినమ్మా, నువ్వు పాడిన పాట వేరు, ఉంటానయ్యా అంటుంది, ఎప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలా కాదమ్మా, నువ్వు పాడిన పాటకి ఏముండాలి? మళ్ళీ ఇంకో పాట, వేలాది నదులంతా నీకు ఇచ్చిన, మీరు ఇచ్చి 10 రూపాయలు
హలో అల్లులు గారు మీరు పాడేది ఏంటి అసలు ఎలా ఉంది వేలాది నదుల అన్ని అబద్ధాలట. అయినా బతుకుతున్నాం. హల్లెలూయా అనండి. స్తోత్రం. కొన్ని పాటలు నా సర్వం ఏ బంగారం అడగలేదు, వెండి నీ అడగాలి, అడిగితే ఇచ్చేటట్టే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో పాట ఉందండి, నీవు ఇచ్చిన ఈ పొలం, ఇంకో పాట ఉంది కదా, నాదంటూ ఒకవేళ. ఆగండి, మరి ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వడం కష్టం ఏంటి? అయ్యో యేసయ్య అంటే ఎంత క్షమిస్తున్నాడు కదా యేసయ్య. హల్లెలూయా అనండి. చప్పట్లు కొట్టండి యేసయ్యకి. హల్లెలూయా. ఆమేన్. అర్థమైంది ఇప్పుడు. అంటే హిజ్కియా హృదయాన్ని 15 సంవత్సరాల ఆయుసు ఇచ్చి ఏం చేశాడు? టెస్ట్ చేశాడు. ఉన్నప్పుడు ఎలా ఉంటాడో. ఇల్లులు కట్టుకున్నాడంట, బిల్డింగ్లు కట్టుకున్నాడంట. ఈ 15 సంవత్సరాలకి 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఇవన్నీ కట్టుకున్న లోపల ఏమైపోయింది చెప్పండి? 15 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయలేదు. మళ్ళా చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. ఆయన కొరకు బతుకుతానంటే ఎక్స్టెండ్ చేస్తాడు. నీ కొరకు బతుకుతానంటే మాత్రం చెప్పరే, మాట్లాడాలి. వద్దు వచ్చే నాన్న ఇక్కడ పైకి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుంటావు అంటాడు అనమాట. నువ్వు ఆయన కొరకు బ్రతుకుతాను ఈ 46 సంవత్సరాలు 45 సంవత్సరాలు నీ కొరకు బతకలేదయ్యా పరిశుద్ధ ప్రభు సంఘంగా. ఈ 46వ సంవత్సరంలో సంఘమంతా మేము నీ కొరకే బతుకుతామని తీర్మానం చేసుకుందాం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నీ కొరకే మేము బతుకుతామయ్యా. హల్లెలూయా అనండి. ఆమేన్. మీరు ఆ తీర్మానం చేసుకోండి. మీ ఆయుస్ ఎక్స్టెండ్ అవుతుంది, మీ ఆరోగ్యం ఎక్స్టెండ్ అవుతుంది. హల్లెలూయా అనండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన కొరకు బతికేవాడు ఈ లోకంలో కావాలి. ఆయన కోరుకునేది అంతే. ఆయన పని ఆయన కొరకు పనిచేసేవారు కావాలి. ఆయన కొరకు పనిచేసేవారు కావాలి. సో ఈ ఒక్క వర్స్ నేను చెప్పి నేను ముగించేస్తాను. ఇది చాలా నాకు ఇష్టమైనటు వర్స్ అనమాట. ఇది నేను చాలామందికి చెప్తాను. దేవుడు కృప చూపాడు. సో ఈ మాట గుర్తుపెట్టుకోండి. హిజ్కియా హార్ట్ ప్రౌడ్ అయ్యింది కదా. యేసయ్య తనకు తాను తగ్గించుకున్నాడు. హిజ్కియా తన కొరకు బతికాడు, యేసయ్య మన కొరకు బతికాడు. ప్రాణం ఎవరి కొరకు పెట్టాడమ్మా? మన కొరకు పెట్టాడు. హిజ్కియా ఎవరి కొరకు బతికాడు? ఆయన కొరకు బతికాడు. యేసయ్య ఎవరి కొరకు బతికాడు? నీ కొరకు బతికాడు. ఆల్ అబౌట్ హిమ్సెల్ఫ్. హిజ్కియా ఈజ్ ఆల్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ ఫీలింగ్ ఆల్ ట్రెజర్. తన కొరకే బ్రతికి ధనమంతా తన కొరకే గుర్చుకున్నాడు. యేసయ్య మహిమైశ్వర్యమంతా విడిచిపెట్టి రిక్తునిగా పుట్టాడు మన కొరకు. యేసయ్య దేవుడికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆమేన్. హిజ్కియా మీద దేవుని కోపం వచ్చింది, కానీ యేసయ్య దేవుని కోపమంతా మనం భరించాడనమాట. దేవుని శిక్ష అంతా ఎవరు తీసుకున్నారంటే యేసయ్య తీసుకున్నాడు. నీ ఉండవలసిన స్థానంలో ఎవరు నిలబడ్డారు? యేసయ్య ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. శత్రువుగా ఉన్నప్పుడు, దూరస్తుడు అయి ఉన్నప్పుడు, ఎందుకు పనికిరానిగా నీ కొరకు ప్రాణం పెట్టాడు అనమాట. నువ్వు చచ్చిపోవలసిన స్థానం, నరకానికి వెళ్ళవలసిన స్థానం, ఆయన నరక బాధ భరించి నీ పక్షంగా సబ్స్టిట్యూట్ అంటారు, నీకు ప్రతినిధిగా నిలబడ్డాడు. అందుకని పౌలుకు అర్థమై అంటాడు ఈ మాట 2 కొరింథీయులకు రాస్తున్న పత్రిక. ఇది అందరూ ఈ 46వ సంవత్సరము మీరు కంఠస్థం చేయండి. ఇది నీకు వాగ్దానంగా ఇచ్చి వెళ్తున్నాను. కంఠస్థం చేయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. ఆమేన్. నాకు దేవుడు ఒక నిమిషంగా ఈ యొక్క 46వ వార్షికోత్సవానికి ఏం చెప్పాలి నాయన అంటే, నిన్నటి దినాన్న యాక్చువల్గా క్రిస్మస్ మెసేజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ దేవుడు అన్నాడు అదొద్దు, ఈ మెసేజ్ ఇమ్మన్నాడు. హల్లెలూయా. మీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన హిజ్కియాకి మీకు మరొక సంవత్సరం ఆయుష్ ఇస్తున్నాడు. అందుకని 2
అటు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ చదవమ్మా. జీవించు వారిక మీదట ఒక్కరు అమ్మా జీవించు వారిక మీదట చెప్పండి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. నీ కొరకు ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి? నువ్వు ఆయన కొరకు బ్రతుకుతావని. అందరా ఆయన నీ కొరకు ఎందుకు చచ్చిపోయాడు? నువ్వు ఎవరి కొరకు బతకాలి? ఆయన కొరకు బతుకుతావని నీ కొరకు చచ్చిపోయాడు. నువ్వు ఆయన కొరకు బతుకుతున్నప్పుడే ఆయన నీ కొరకు చచ్చిపోయింది సార్థకం అవుతుంది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సంవత్సరం మీరు ఎవరి కొరకు బ్రతకాలి? అక్కడ ఉంది మరొకసారి అందరు చదవండి. ఇప్పుడు అందరు చదవండి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక అమ్మా తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. ఆగండి. తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాడు. వాట్ వర్డ్ కదా. ఆమేన్. ఇప్పుడు మీరు బ్రతకాలంటే ఎవరి కొరకు బ్రతకాలి? ఆయన కొరకు బ్రతుకుతుంటే దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. మీరు బ్రతకడానికి వరి అవన అవసరం లేదు. ఆయన కొరకు మీరు బతుకుతుంటే ఆయన బ్రతికిస్తుంటాడు. కొబ్బరి చెట్టు మన కొరకు బతుకుతుంది కాబట్టి దాన్ని బతికిస్తున్నాడు దేవుడు. అన్ని చెట్లు మన కొరకు బతుకుతున్నాయి కాబట్టి అది బతుకుతున్నాయి. అలాగే మనం దేవుని కొరకు బ్రతుకుదాం. మన పిల్లలను దేవుడు బ్రతికిస్తాడు, మనల్ని దేవుడు బ్రతికిస్తాడు. ఈ రోజున నేను దేవుని కొరకు 17 సంవత్సరాల వయసులో రక్షించబడ్డ నాటి నుండి నేటి వరకు నేను, నా కుటుంబం, నా పిల్లలు దేవుని కొరకు బతుకుతున్నాం. దేవుడు ఎంత చక్కగా బతికిస్తున్నాడంటే మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా అనండి. ఆమేన్. సో పౌలు అంటాడు, నా మటుకైతే బ్రతుకుట చావైతే లాభం. ఈ రోజున 46వ సంవత్సరం వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకున్న పరిశుద్ధ ప్రభు సంగమా, ప్రభు కొరకు బ్రతుకుదురుగాక. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి, కూర్చోగలిగిన వారు కూర్చోగలిగిన అందరికి 2 నిమిషాలు అందరు మన 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడి నుంచి మీరు వెళ్ళక మనుపు, అవును ప్రభువా 45 సంవత్సరాలు నా కొరకే బ్రతికాను, నా కొరకు, నా పిల్లల కొరకు, నా కొరకే బ్రతికాను, ఈ సంవత్సరం నీ కొరకు నేను బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి మనం అందరం వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం. అందరు కూడా నోరు విప్పి ప్రతి ఒక్కరు బిగ్గరగా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ, మహిమ, 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 మహిమ నీకే నాయన, మహిమ నీకే నాయన. నాయన, నాయన నీకు వందనాలు. రాజా, 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 రాజా నీకు వందనాలు. హిజ్కియా తన కొరకు బ్రతికాడు, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. హల్లెలూయా. ఫైనల్లీ హీ డిస్కవర్డ్, ఫిల్డ్ విత్ ద ప్రైడ్, హీ డిస్కవర్డ్ యాజ్ ఎ సెల్ఫిష్ మ్యాన్. స్వార్థపరుడుగా ఆయన కనుగొనబడ్డాడు, స్వార్థపరుడుగా నిలిచిపోయాడు. ఈ రోజున స్వార్థపరులుగా మనం బ్రతకొద్దు, దేవుని కొరకు బతుకుదాం. అందరూ బ్రదర్స్ కూడా గట్టిగా ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ వర్షిప్ హిమ్. సే థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. అపోస్తులు గొప్ప పునాది వేశారు. ఆ పునాది మీద కట్టబడుతూ అనేక మందిని ఇక్కడికి తీసుకుని వద్దాం. అపోస్తులైనటువంటి దైవజనులు జోసెఫ్ అయ్య గారి ద్వారా స్థాపించబడిన ఇలాంటి సంఘాలు అనేక మంది సంఘాలుగా మారునుగాక. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. కొనసాగిద్దాం, ముందుకు వెళ్దాం, ఆత్మను రక్షిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఆరాధించండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. గ్లోరీ, గ్లోరీ, మహిమ, 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 మహిమ. అవును నాయనా, నాలో స్వార్థము తీసివేయండి నాయనా. దైవజను కూడా నేను కూడా అడుగుతున్నాను, నా కొరకు కాదు, నా పిల్లల కొరకు కాదు నాయనా, నీ సేవ కొరకు బ్రతకాలి, అనేక ఆత్మల సంపాదన కొరకు నేను జీవించాలి నాయన. కృప చూపండి, కృప చూపండి నాయన, కృప చూపండి. హల్లెలూయా, హల్లెలూయా.
కృప చూపండి నాయన. థ్యాంక్ యూ లార్డ్.